సన్యాస మాతృత్వాన్ని మాతృదేవి ఎలా పరీక్షించారో ఈ సంఘటన మూలంగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. గోలాప్ప మాతృదేవితో పాటు సంఘ గురువు ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ ఉండేవారిని చూశాం. ఆమె ఒక సందర్భంలో ఒక బ్రహ్మచారితో ఏర్పడ్డ అభిప్రాయ భేదం వల్ల కోపాద్రిక్తురాలై అతడు ఇక్కడుంటే నేను ఉండలేను, నేను బయలుదేరుతానంటూ వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఈ సంగతి మాతృదేవికి తెలిసింది. మాతృదేవి కాస్త గట్టిగా, ఆమె ఎవరు, కేవలం కుటుంబశ్రీ, కావాలంటే ఆమె వెళ్ళిపోవచ్చు, ఈ బ్రహ్మచారి నా కోసం సర్వస్వము తెగించి ఇక్కడ ఉంటున్నాడు కదా అని చెప్పారు మాతృదేవి. అందువల్ల సన్యాసులు ఎలా ప్రవర్తించినా మాతృదేవి ఊరుకుంటారని దీని అర్థం కాదు. సన్యాసుల విషయంలో కూడా మొదట్లో ఆమె మాతృదేవి, తర్వాతే గురువు అనే విషయం యథార్థం. కానీ తల్లి ప్రేమతో పాటు తండ్రి నిష్కర్ష కలిపి మాతృదేవి వారిని తీర్చిదిద్దారు. సాధన విషయంలో సామాన్యంగా మాతృదేవి మామూలు భక్తుల పట్ల చూపించే సౌమ్యత సన్యాసుల పట్ల చాలా అరుదుగా కనబరుస్తారు. మామూలు భక్తులతో చెప్పేలా నీ శక్తి మేరకు సాధన చెయ్యి అంటూ ఆమె సామాన్యంగా తమ సాధు సంతానానికి చెప్పారు. సన్యాసులు కూడా ఆమె ఆప్యాయతను చూశారు. వారికి కూడా అభయ ప్రదానం చేశారు మాతృదేవి. కానీ వారు ఏ కొంతైనా సదా సాధన చేస్తూ ఉండేలా చూసుకునేవారు. ఒకసారి మాతృదేవి సన్యాసి శిష్యుడొకడు ఋషికేశ్ వెళ్లి తపోమయ జీవితం చేపట్టాడు. అక్కడి నుండి మాతృదేవికి ఒక ఉత్తరం రాశాడు. అందులో, అమ్మా, నాకు గురుదేవుల దర్శనం తగిన సమయంలో లభిస్తుందని చెప్పారు కదా, కానీ ఇంతదాకా నాకు ఆ భాగ్యం కలగలేదే అంటూ వాపోయాడు. అందుకు బదులుగా మాతృదేవి తన శిష్యులతో అతనికి ఇలా వ్రాయమన్నారు: నీ కోసమో లేక నువ్వు అక్కడికి వెళ్ళినందువలన గురుదేవులు ఋషికేశ్కు వెళ్ళలేరు అంటూ వ్రాయి. అతడు ఒక సన్యాసి, భగవంతుని అన్వేషించుకుంటూ సాధన చేయడం కంటే అతడికి వేరే పనేమిటి? భగవంతుడు ఇష్టపడినప్పుడు భక్తునికి దర్శనమిస్తాడు అన్నారు శారదమ్మ. అమ్మ, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది. ఓకే, నేను చూసుకోవాలా. ఓకే అమ్మా, అదేంటంటే ఆవిడ ఏం చేస్తారంటే సన్యాసమతాన్ని ఇప్పుడు సంరక్షిస్తూ ఉండేవారు అనమాట. ఎవరన్నా వచ్చి నాకు ఏదో కోపంగా వచ్చి ఆమె మీద ఇట్లా అంటే కూడా ఆమె ఒప్పుకునేవారు కాదు. ఆమె అందరికీ సమానమే, భక్తులన్నా ఒకటే, ఆమె సన్యాసులన్నా ఒకటే. అందరూ ఒక కుటుంబస్తులు వచ్చి నాకు ఇట్లా నష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, నాకు కోపం వచ్చిందంటే సరే మంచిదమ్మా అంటారు. కానీ నువ్వు బతిమాలి ఇక్కడే ఉండమ్మా అని చెప్పి ఎవరు అనరు ఆమె. అందువల్ల సన్యాసులు కూడా ఎలా ప్రవర్తించడం మాత్రం ఊరుకుంటారు. దీని అర్థం ఏదో ఊరుకుంటారని అర్థం కాదు, వాళ్ళు తర్వాత తెలుసుకునేట్టుగా చేస్తారని. గురువు విషయం తాదాన్ని. కానీ తల్లి ప్రేమతో పాటు తండ్రి నిష్కర్షాలుగా, అంటే తల్లిగా ప్రేమగా చూస్తారు, తండ్రి కోపడతారు కూడా కొంచెం. అట్లా ఆ విధంగా ఆ మాతృదేవి అందరినీ తీర్చిదిద్దుతారు అనమాట. సాధన విషయంలో అసలు మాతృదేవి ఊరుకోరు. భక్తుల పట్ల కంటే సౌమ్యంగా ఉంటారు సన్యాసుల పట్ల కూడా. ఎందుకంటే మామూలు భక్తులు చెప్పేలాగా నీ శక్తి మేరకు నువ్వు సాధన చేయి అంటూనే ఆమె సామాన్యంగా తమ సాధువులు కూడా చెప్పనమ్మా, సాధువులకి ఆప్యాయత చూపిస్తారు. ఎందుకంటే సన్యాసి కూడా ఆమె ఆప్యాయతను, ఆయన ప్రేమను చూశారు కనుక వారికి అభయప్రదానం అంటే నీ తప్పకుండా మేలు జరుగుతుంది, నువ్వు తప్పక ముందుకెళ్తావు, నీ జీవితంలో ముందుకెళ్తావు, నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తారు ఆవిడ. అందుకని వాళ్ళు ఏమి ఆశించకుండానే సాధన చేయి. ఏమైనా ఆశించితే సన్యాసం కాదు అది. సన్యాసులు ఎవరు కూడా దేన్ని ఆశించి కోరికలు పెట్టుకుని రారు. కోరికలు పెట్టుకోకుండా తన జన్మ సార్థకం అవడానికి కోసమే సాధన చేయాలనుకోవాలి. ఏదైనా కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే నేను సన్యాసి అవ్వం అనమాట. అలా చూసుకునేవారు. అదే ఒకసారి అలాంటప్పుడు నీకు మంచి ధ్యానం చేస్తా అంటే నీ గురుదేవులే నీకు కనపడతారని చెప్పుండొచ్చు. అందుకని సన్యాసులు అంటే ఒకడు ఋషికేశ్ వెళ్ళి తపమై జీవితం అంటే అక్కడ తపస్సు చేసుకున్నాడు ఋషికేశ్లో. అది చూసి కొన్నాళ్ళ తర్వాత ఆయన పుత్రం రాశాట, అమ్మా నేను ఎంత సాధన చేసినా సరే నా గురుదేవులు దొరకట్లేదు, కనిపించట్లేదు అందంట. అంటే గురుదేవులకు అదే పని. అప్పుడు మా అత్తదేవి చెప్తుంది అందంట, నీకు గురుదేవులు రారు, గురుదేవులు ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళావని, నువ్వు ఋషికేశ్లో కూర్చున్నావని గురుదేవులు ఋషికేశ్ వెళ్ళలేరు. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎక్కడెక్కడో ఉన్నారు శిష్యులు, ఒక్కడే శిష్యులు కాదు కదా. అలా భగవంతుడు అట్లా అన్వేషించుకుంటే ఎక్కడో ఒకసారి నీకు దొరకవచ్చు. కానీ నువ్వు కావాలన్నప్పుడల్లా నీకు భగవంతుడు రాడు అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. అలాగే నేను సాధన చేయడానికి అది వేరే పని లేదా, భగవంతుడు ఇష్టపడినప్పుడు ఆయన భక్తుడి దగ్గరికి వస్తాడు, కానీ భక్తుడు కోరినప్పుడల్లా రావాలని ఏం లేదని చెప్పి అమ్మ చెబుతుందట. సన్యాస శిష్యులతో తల్లి తనయుల సంబంధంలో కూడా ఒక పరిధిని ఉంచుకున్నారు మాతృదేవి. వారందరూ తమ పట్ల అనురాగం పెంచుకోవడం ఆమెకు నచ్చదు. ఒక సన్యాస శిష్యుడు తాను కొన్ని నెలలుగా మాతృదేవిని చూడనందువల్ల ఎంతో బాధపడుతున్నట్లు రాశాడు. అది మాతృదేవికి నచ్చలేదు. అతడు ఎందుకు అలా ఆవేదన చెందాలి? మాయా సంఖ్యలన్నింటినీ ఒక సన్యాసి ఛేదించాలి, అవి బంగారు సంఖ్యలైనా సరే.
సన్యాసికి అనురాగం కూడదు. మాతృదేవి ప్రేమ అనే ఆలోచన, అది తనకు దొరకలేదని అనే ఆవేదన, ఇవన్నీ మూఢత్వంలో కూడుకున్నవి. శిష్యులు నా చుట్టూ తిరిగి రావడం నాకు నచ్చదు. ఎలాగైనా నాకు ఉంటున్నది మానవ రూపం. దానిని దైవంగా గుర్తించడం అంత సులభం కాదు అన్నారు మాతృదేవి. సన్యాసులు గృహస్థులతో ఎక్కువగా సంసర్గం ఉంచుకోవడం మాతృదేవి అనుమతించరు. ఒకసారి మాతృదేవి శిష్యుడొకరు గిరీష్ తో పాటు కాశీకి వెళ్లాలనుకున్నాడు. అతని ప్రయాణ ఖర్చులన్నీ గిరీష్ భరించేటట్లు ఏర్పాటు. అది విన్న మాతృదేవి, నువ్వు ఒక సన్యాసి, నీ ప్రయాణ ఖర్చులను మరో విధంగా చూసుకోలేవా? గిరీష్ సంసారి, నువ్వెందుకు అతనితో పాటు ప్రయాణం చేయాలి? మీరందరూ ఒకే రైలు పెట్టెలో ఉంటారు. అతడు తన కోసం ఏదైనా చేయమని నీతో చెప్పవచ్చు. సన్యాసి అయిన నువ్వు అతని అజ్ఞానుసారం నడుచుకోవాలా అన్నారు శారదమ్మ. సన్యాసుల శిష్యులు తల్లిదండ్రులాగా ఉంటారు, కానీ ఒక పరిధిలో ఉంటదన్నమాట. ఇక మరీ అంత అటాచ్మెంట్ ఉండకూడదని చెప్తారు అనమాట. అందరూ కూడా తన పట్ల ఇక నేను తల్లిదండ్రులకి నా మీదే పంచుకుని ఉండొద్దు. అందరు శిష్యులు ఒకటే, అందరితో సమానంగానే ఉంటారు. 100 మంది శిష్యులు ఉన్నా సరే అందరినీ సమానంగా చూసుకొని అందరికీ సమానమైన ప్రేమ పంచుతుంది అమ్మ. అందుకని అమ్మను ఊరికే ఈమె చెప్పేసి నాకు అని చెప్పేసి పెట్టుకోకూడదు. మీరు కూడా అలా ప్రేమ ఉంచుకుని మామూలుగా ఉండాలంటే, కొన్ని అటాచ్మెంట్ పెట్టుకుని ఉండకూడదు అని చెప్పేవారట. అంటే ఒక్కోసారి చాలా ఆడుంట కొన్ని నెలలకు అయ్యో నేను మాతృదేవం చూడలేదే అని అంటే అది నచ్చేది కదండి మాతృదేవి. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎప్పుడో అప్పుడు అవసరం అప్పుడే చూస్తాం, అంతేగాని నేను చూడాలి నేను కనపట్లేదు అని అలాంటి కోరికలు పెట్టుకోకూడదు అని చెప్పేవారు అనమాట. అది కూడా అట్లా పెట్టుకున్నా అంటే ఒక సంఖ్యలు, ఆ సంఖ్యలు ఉండకూడదు. సన్యాసి అంటే ప్రేమగా మామూలుగా ఉండాలి, ఏ అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. అది సంఖ్యలు అంటే గురుదేవుడు మాత్రం గురినా సరే అటాచ్మెంట్ ఉండకూడదంట, అనురాగం ఉండకూడదట అని ఆలోచన ఉండాలి. అంతేగాని అది దొరకలేదని ఆవేదన ఉండకూడదు. ఇది అట్లా ప్రేమ అమ్మ కనపడలేదు, గురుగారు కనపడలేదు అంటే అది కూడా ఒక మూఢత్వం అయిపోతుంది. అట్లా ఉండకూడదు. శిష్యులు ఇప్పుడు కూడా నా చుట్టూ తిరగటం నాకు నచ్చదు అన్నారు. ఎలాగైనా సరే నాకుంటుంది, నేను మానవ రూపంలో ఉన్నాను, నేను దైవాన్ని కాదు అని దాన్ని దైవం గుర్తించాలని అంత సులభం కూడా కాదు అని కూడా చెప్పింది అనమాట. అమ్మ సాధన చేయక కనపడారు, అంతేగాని కొట్టుకుని నాకు కనపడలేదు అని మామూలు మాటలతో అనుకుంటే మాతృదేవి కనపడదు. అలాగే సన్యాసులు గృహస్థులతో కూడా ఎక్కువ ఉండేవారు. సన్యాసులతో కలిసి సన్యాస వ్రతం చేసుకుని సన్యాసులతో కలిసి సాధన చేస్తూ ఉంటారు, కానీ గృహస్థులతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకూడదని చెప్పారు. ఎందుకంటే మాతృదేవి ఒకసారి శిష్యుడు గిరీష్తో పాటు కాశీకి వెళ్ళాలనుకున్నాడు. గిరీష్ సంసారి, అతనితో పాటు వెళ్ళాలనుకున్నాడు శిష్యుడు. అతని ప్రయాణ ఖర్చులన్నీ గిరీష్ భరించేట్టు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే నేను కూడా వస్తాను నీతో పాటు, కానీ నా ప్రయాణ ఖర్చులను నువ్వే భరించాలన్నాడు. అది మాతృదేవిని, ఏంటది, నువ్వు ఒక సన్యాసి, నీ ప్రయాణ ఖర్చులు మరో విధంగా ఎందుకు చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి. అందుకని గిరీష్ సంసారి, నువ్వెందుకు ఆయనతో ఉంటావు? అందుకని మీరందరూ ఒకే రైలు పెట్టెలో ఉంటారు. అతను తన కోసం ఏమైనా చేయమని నీతో చెప్తే నువ్వు ఆజ్ఞానుసారం నడుచుకుంటావా? కాదు కదా. అందుకని ఎవరి స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలని అమ్మ వాళ్ళతో చెప్పేది అన్నమాట. మాతృదేవి సన్యాస శిష్యులలో ఒకరు సన్యాస నిబంధనలు పాటించజాలక మళ్ళీ గత జీవితాన్నే అభిలషించాడు. ఇప్పుడు మాతృదేవి ఇలా అన్నారు, మట్టి పాత్రలో సింహం పాలను ఉంచగలమా? ప్రాపంచిక వ్యక్తుల ఇళ్లలో వరుసగా తిన్నందువల్ల అతడి మనసు దారి తప్పిపోయింది. ఇలా మాతృదేవి అప్పుడప్పుడు తన సన్యాస సంతాన్ని మార్గదర్శకంగా నడిపిన తీరు నుండి ఆమె రామకృష్ణ సంఘ అధ్యక్షురాలుగా దేనిని పురస్కరించుకున్నారో తెలుసుకోగలుగుతాం. అది మాతృదేవి శిష్యుల్లో కూడా అంట సన్యాసం కొన్నాళ్ళు ఉండలేక సన్యాసిలో సంబంధం ఆ నిబంధనలు ఉండలేక మళ్ళీ నేను గత జీవితానికి వెళ్ళిపోతాను అన్నట్టు, అంటే సంసార జీవితానికి వెళ్ళిపోతాను అన్నాడట. అప్పుడు అన్నాడట, అవునులే మట్టి పాత్రలో సింహం పాలన ఉంచలేమండి అన్నారంట. మరి తెలియదు నాకు కూడా, అది మట్టి పాత్రలో సింహం పాలన ఉంచగలమా అని. అంటే ప్రాపంచిక వ్యక్తుల్లో ఇళ్లలో వరుసగా తిన్నందువల్ల, అంటే ఇప్పుడు ఒక సన్యాసి దీక్ష తీసుకున్న తర్వాత అంతే కదండి, మనం కూడా ఆధ్యాత్మికలో ఉన్నప్పుడు ఎవరిళ్లలో పడితే వాళ్ళు తినకూడదంట మనం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఇళ్లలో కూడా తినకూడదు. తింటే మనకు కూడా అదే మనసు మారిపోతుంది. అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం మామూలు శాకాహారం తిన్నా కూడా మంచిది కాదంట. అందుకని మన ఇంట్లో కూడా మనం కూడా శాకాహారం తినేవాళ్ళ చేతితో వండిన భోజనమే తినాలి, కానీ మాంసాహారం వండినటువంటి వాళ్ళ మనసు కూడా వేరుగా ఉంటుందని, వాళ్ళు వండింది కూడా మనం తినకూడదు అని చెప్తారు పత్రిజీ గారు కూడా. వాళ్ళ మనసుని బట్టి ఉంటుందట. అట్లాగే ఒక దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, దొంగతనం చేసిన వాళ్ళింటి కూడా ఆడు శాకాహారం అయినా సరే వాళ్ళింటూ ఆవిడ వంట చేసినటువంటి భోజనం కూడా మనం తినకూడదంట. ఎందుకంటే ఆ దొంగ బుద్ధి మనకు కూడా రావచ్చంట. ఎందుకంటే ఒకసారి ఒక సన్యాసి వెళ్తాడు, ఒక ఇంటికి వెళ్తాడు,
వెళ్తే భోజనం చేస్తుంటే భోజనం పెడుతుంది. భోజనం పెడితే వాళ్ళ ఇంట్లో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే ఆ గ్లాస్ వెండి గ్లాస్ అని ఆ గ్లాస్ పట్టుకొచ్చేస్తాడు. అది ఎందుకు అట్లా చేశా అని చెప్పి తప్పు చేసి తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేస్తే అది తెలుస్తుంది ఆ అమ్మాయి ఒక ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చిన గ్లాస్ అది. అలా అందుకని ఎవరైనా సరే మనసు మంచిగా లేకపోతే వాళ్ళ చేతి భోజనం కూడా తినకూడదు. అలాగే ఈ సన్యాసి కూడా ఈ కొంతమంది సంసారుల ఇళ్లలో భోంచేస్తే వాళ్ళు ప్రాపంచంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో భోంచేస్తే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సంసారం మీదే దారి తిప్పి వెళ్ళిపోతారు, మనసు తప్పి వెళ్ళిపోతారట. అందుకని అమ్మ అట్లాంటి వాళ్ళని చెప్తుందన్నమాట. కొంచెం ముందుది అమ్మా, కొంచెం వెనకది, నాకు కొంచెం చివరి మాట మర్చిపోయాను. అందుకనే మాతదేవి అప్పుడప్పుడు చెప్పేదంట, సన్యాస సంతానాన్ని మావేసి ఉంచడానికి ఆమె తీరు, ఆమె రామకృష్ణ పరమహంస ఆచార్యులుగా పుచ్చుకున్న, అందుకని సన్యాస దీక్ష పుచ్చుకున్న వాళ్ళందరికీ మాట చెప్పేది అనమాట. మీరు ఇలా చేస్తే మీరు ఎలా వెళ్ళిపోతారు కనుక ఎప్పుడు సన్యాస దీక్షలో ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సన్యాస ఉండాలని ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటేనే రండి, లేకపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ అటు ఇటు అయితే రావద్దు అని కూడా చెప్పేవారంటమ్మా. ఓకేమ్మా. గురుదేవులే ఆదర్శం. గురుదేవుల సకల దేవీ స్వరూపాలు, సర్వ మంత్ర స్వరూపాలు. యథార్థంగా సత్యంగా అయిన మూలంగా సకల దేవతలను ఆరాధించవచ్చు. లోకంలోని క్లేశాలను, ఆవేదనలను తొలగించటానికి ఆయన అవతరించారు అన్నదే మాతృదేవి నిశ్చితాభిప్రాయం. అందువల్ల ఆమెను పదిలంగా పట్టుకోవడం, ఆమెను ఆర్తితో ప్రార్థించడం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో సమస్తము ప్రాప్తిస్తుందని ఘంటాపదంగా చెప్పేవాడు. గురుదేవులు ఒక్కసారి అయినా ఆర్తితో ప్రార్థించిన వారు దేనికి జంకవలసింది లేదు. ఆధ్యాత్మిక జీవిత సారం ప్రేమ, భక్తి. గురుదేవులు నిరంతరము ప్రార్థించడం వల్ల మాత్రమే ఆ భక్తి లభిస్తుంది. రామకృష్ణ సంఘ సన్యాసులకు గురుదేవులని ఆదర్శంగా నిలిపారు మాతృదేవి. మన లక్ష్యం గురుదేవులే, గురుదేవుల సంఘం గురువు మాత్రమే. నువ్వు ఏమైనా చేయి, కానీ గురుదేవులను పదిలంగా పట్టుకొని ఉంటే దారి తప్పుకోవు అనేవారు మాతృదేవి. గురుదేవుని ఆదర్శం అని చెప్పేవారు ఎప్పుడు కూడా. అమ్మ తను ఎంత చెప్పినా కూడా నేను కాదు, గురుదేవుల ఆదర్శం, ఎందుకంటే గురుదేవుల నుంచే నేను తీసుకున్నాను, అదే మీకు చెప్తున్నాను కనుక గురుదేవుల ఆదర్శం అని ఎప్పుడు చెప్పేది అనమాట. ఎందుకంటే గురుదేవులు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన సకల దేవతల స్వరూపం. ఆయన ప్రతి దేవి దేవతలను పూజించమని చెప్పేవారు. ఎందుకంటే గురుదేవులు వాళ్ళందరినీ చూశారు. అందుకని సర్వమంత్ర స్వరూపులైన, అంటే అన్ని మంత్రాలకి ఆయనే స్వరూపం అని యథార్థంగా సత్యంగా చెప్పాలంటే సకల దేవతను ఆరాధించవచ్చని చెప్పారన్నమాట. కొంతమంది చూడండి, జీసస్ కృష్ణుగా ప్రేమిస్తే కృష్ణుని ప్రేమిస్తే అల్లాని ప్రేమించారు, అలా ఉంటాయి. ఇవన్నీ ఒకటే, ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. అందుకని ఏ దేవతను పూజించినా నీ ఇష్టదేవత నీ మనసులో కనపడుతుంది. అందుకే అది చూసుకోవాలి మనం. అదే ఒక్క ఏకాభిప్రాయం వస్తుంది అన్నమాట నీకు. అంటే దేవుడు అనేవాడు ఒక్కడే, ఏ దేవతను పూజించినా ఒక్కటే అనే అభిప్రాయం మనసుకు రావాలి. అందుకని వీళ్ళు కొంతమంది ఇక్కడ పూజిస్తారు, కొంతమంది అక్కడ ఉంటారు. కొంతమంది కొన్నాళ్ళు కృష్ణుడు వేస్తారు, కొంతమంది శివుడు పూజిస్తారు. కొంత శివుడు వేరు, కృష్ణుడు వేరు. అది తప్పు. అందరూ ఒకటే. మీరు కృష్ణుడి మీద ఎక్కువ లవ్ ఉందనుకోండి, ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, శివుని చూసిన కృష్ణ కనపడతాడు. అందువల్ల అది గట్టిగా పట్టుకోవాలి మీరు ఆ శక్తిని అని చెప్పేది. అందుకని ఆయనతో ఒక ఆర్తితోటి, మనస్సుతోటి ప్రార్థించుకోవాలి. అప్పుడే జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో అన్ని ప్రాప్తిస్తాయి. అంతేగాని అది వేరు ఇది వేరు అనే కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ అని పిచ్చివాళ్ళకి తిరుగుతుంటే ఏ శక్తి నీకు రాదు. ఇది గురుదేవులు ఒక్కసారి ఖచ్చితంగా ఒక ఆర్తితో ప్రార్థించండి. అంటే నీ మనస్ఫూర్తిగా మనసుతోటి ప్రార్థించండి అంతే. ఇంకా దేనికి సంకాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటంటే ప్రేమ, భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే ఏమి నీకు అక్కర్లే, ఇంకా అన్ని సకలము నీకు వచ్చేస్తాయి. గురుదేవులు నిరంతరం ప్రార్థించడం మాత్రమే కాదు, ఆ భక్తి లభిస్తుంది. రామకృష్ణ సంఘ సన్యాసులు గురుదేవులు ఆదర్శంగా, అందుకని ఆ విధంగా చెప్పి ఈ రామకృష్ణ సంఘంలో ఉన్నట్టు, రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి సన్యాసులందరికీ కూడా గురుదేవులే ఆదర్శము. అందరు గురుదేవులనే మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మన లక్ష్యం గురుదేవుల సంఘ గురువు, ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆయన మనసులో తలుచుకుంటే మీకు అన్నీ వస్తాయి. అది మరి గురుదేవులను బదిలింగా గట్టిగా పట్టుకుంటేనే మీకు ఏ దారి తప్పు, లేకపోతే దారి తప్పుతారు మీరు అని గట్టిగా అమ్మ చెప్పేదట శిష్యులతో. లక్ష్యం అనే మాటను రెండు విధాలుగా వివరించవచ్చు. ఒకటి, వెళ్ళి చేరుకోవలసిన చోటు. రెండు, ఆ చోటును చేరుకోవడానికి అనుసరించవలసిన జీవన శైలి. సన్యాసుల లక్ష్యం గురుదేవులని చెప్పినప్పుడు మాతృదేవి ఈ రెండింటినీ సూచించారు. గురుదేవులను ఆర్తితో ప్రార్థించాలి, ఆయనను ఆశ్రయించే జీవించాలి. అదే సమయంలో గురుదేవులు, నేను మూస తయారు చేశాను, మీ జీవితాలను అందులోనూ పోసుకోండి అనేవారు కదా. అలా పోత పోసుకోవడంలో సన్యాసులకు
ప్రోత్సహించేవారు. గురుదేవులు ఈ ఉపదేశం పలు పరిమాణాల గలది. సన్యాసుల వరకు ఈ ఉపదేశం భాగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కామిని కాంచిన త్యాగం అంటే కామం, ధనం ఈ రెండింటినీ త్యజించటం. త్యాగ పరిమాణాన్ని కాలానికి తగ్గట్లుగా రూపుదిద్దిన వారు గురుదేవులు. కోరికలన్నిటికీ మూలకారమైనవి ఈ రెండే అని సూచిస్తూ వాటిని త్యజించమని ఉద్బోధించారు ఆయన. ఆయన కృపాశక్తి అయిన మాతృదేవి కూడా ఈ రెండింటి విషయంలో సన్యాసి సంతానం పట్ల చాలా నిష్కర్షగా వ్యవహరించేవారు. మాతృదేవి సరళంగానే దీనిని వివరించేవారు. ధనం ఉందే దానితో నువ్వు ఎక్కువగా సంపర్కం కలిగించుకుంటే ప్రలోభంలో పడిపోతావు. ధనమా అది ఎలాంటిదైనా దాన్ని వదులుకోవడం నాకు సాధ్యమే అని నువ్వు అనుకోవచ్చు. అలా వీలు కాదు నాయన. అలాంటి మూర్ఖపు ఆలోచన ఎన్నడూ చోటివ్వకు. నీ మనసులో ఎక్కడో ఒక చోట ఒక రంధ్రం ఉంటుంది. దాని ద్వారా నీకు తెలియకుండానే అది మెల్లగా లోపలికి ప్రవేశించి నిన్ను అగాధమైన గోతిలోకి నెట్టేస్తుంది. ధనాశ మెల్లమెల్లగా ఇంకా అనేక విషయాల పట్ల కోరికలను లేవనెత్తుతుంది అన్నారు. ఈ విషయం అండి ఆయన చెప్పడం కాదు, మనందరికీ పాటించాలి ఈ విషయాలు. ఎందుకంటే ఒక లక్ష్యం అని ఉండాలంటారు. అసలు ఏంటి లక్ష్యం అంటే ఏంటి రెండు చెప్పారనమాట. ఒకటి వెళ్ళి చేరుకోవాల్సిన చోటు. మనం అందరం కూడా పుట్టిన కాడి నుంచి పోయేటప్పుడు ఎక్కడ పోతాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకుంటే ఆ వచ్చిన చోటుకి మనం చేరుకోవాలి. మనం ఎందుకంటే ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, మనం బయటకు వెళ్తాం, ఇది ఊరు వెళ్తాం, ఎక్కడికో బయటకి తిరిగి వస్తాం, తిరిగి మళ్ళీ ఇంటికి రావాల్సిందే కదా, మధ్యలో ఎక్కడ ఉండిపోం కదా. మనకు శాంతి కూడా మనం తిరిగి వచ్చిన కాడ అమ్మాయి అనుకుంటాం. మనం తిరిగి వచ్చినాక టైర్డ్ అయిపోయినా ఇంటికి వచ్చి అమ్మాయి ఇప్పుడు ఇంటికి వచ్చాం అనుకుంటాం. అలాగే అందరూ కూడా చేరుకోవాల్సిన చోటు చేరుకోవడం అనేది ఒక లక్ష్యం. రెండోది ఉంటే ఆ చోటును చేరుకోవడానికి కావాల్సిన చిన్న జీవశైలి, ఆ చోటుని మన ఇంటికి మనం తిరిగి మనం వెళ్ళడానికి చేసే ఆ ప్రయాణం ఉందే, ఆ ఏ విధంగా జీవిస్తే మనం, ఏ విధంగా నడిస్తే మనం అట్లా వెళ్తాం అనేది అది రెండోది. ఈ రకంగా అప్పుడు మనం చేరుకోవాల్సిన కరెక్ట్గా చేరుకుంటాం. అందుకని సన్యాసి లక్ష్యం కూడా అదే అనమాట చెప్తున్నారు అనమాట. మాతృదేవి రెండింటినీ చెప్పారు. సన్యాసం గురించి చెప్పేటప్పుడు, గురుదేవుల గురించి చెప్పేటప్పుడు గురుదేవులు చెప్పేది ఇదే, మీరు ఈ విధంగానే చేయండి అని. గురుదేవుని ఆర్తితో ప్రార్థించండి. దానికి ఏం చేయాలి మీరు? గురుదేవుని ఆర్తితో ఆర్తితో అంటే మనస్సుతోటి, మనస్ఫూర్తిగా, మన గుండెలతోటి, మన హృదయంతో ప్రార్థించండి. ఆయన ఆశ్రయించే జీవించాలి. గురుదేవులు ఏ సంగతి మీకు అనుమానం వచ్చింది, ఏ సందేహం వచ్చింది కూడా గురుదేవుని తెలుసుకోండి, తీరిపోతుంది అదే అని. ఆ సంగతి గురుదేవుడు నేను ఒక మోస తయారు చేశాను, అందులో పోయింది అంతే. ఈ ఉపాయాన్ని మనం చేసుకునే అన్ని దాంట్లో పోయింది అంతే అనేవారంట. అట్లాగే ఆ విధంగా సన్యాసం ప్రోత్సహించేవారు మా అమ్మ. గురుదేవుల ఉపదేశం పలుకురాణం కొన్ని రకాలుగా ఉండేది. ఎట్లా అంటే సన్యాసులు ఈ ఉపదేశ భావాన్ని ఒక మాటలో చెప్పారంట. కామిని కాంచన అంటే ఒక కోరిక. కామిని అంటే కోరిక, ఒక ఆడవాళ్ళ మీద కానీ ఇంక దేని మీదనే కోరిక కానీ. కాంచనం అంటే బంగారం, బంగారం అంటే ధనం. ఒక కోరిక కానీ ఒక ధనం గురించి కానీ ఎప్పుడు కూడా త్యాగం ఉండాలి కానీ నాకు కావాలి అనుకుంటే మాత్రం ఈ రెండింటిని కోరుకుంటే చాలా బాధలు వస్తాయి. అందుకనే కామాన్ని అంటే కోరికల్ని, ధనాన్ని త్యజించాలి. నాకు ఆ డబ్బు నాకే కావాలి, నాదే డబ్బు, నాదే ఇది నాకు కావాలి, నా ధనం నాదే, నా డబ్బు నా బంగారం అలా అనుకుంటే మాత్రం మనం ముందుకెళ్ళలేం. అందుకని అది తప్పకుండా రెండు మానేయాలి. కామిని కాంచన రెండు మానేయాలి. అది పూర్తిగా తీసేస్తే అది నీకు కంప్లీట్ ముందుకెళ్తారు అని నేను చెప్పేసి మాతో ఎప్పుడు చెప్పారు అనమాట. సన్యాసం కావాలంటే మాత్రం నిష్కర్షగా ఉండాలి. దీన్ని అని ధనం ఉంటే ఇదేమవుతుంది, నువ్వు ఎక్కువగా నాకు ధనం ఉంది, ఈ ధనం ఎక్కడ దాచుకోవాలి, పోతుందేమో, ఎవడైనా ఎత్తిపోతాడేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని ఇది కావాలని కోరుకోవద్దు. నీకు ఎంత కావాలో అంత ఉంచుకో. అంతేగాని ధనం పెట్టుకుని బీరువాలో పెట్టుకుంటే అది నీకు తప్పకుండా కోరికలు అయిపోతాయి. అలా వీలు కాదని అది మూర్ఖపు ఆలోచన చేసుకుంటుంది. మనకి ఎక్కడో చోట ఎంత సన్యాసం పెట్టుకున్నా, ఎంత ఆధ్యాత్మిక వెళ్ళినా కూడా మనలో ఎక్కడో ఒక రంధ్రం ఉంటది జారిపోవడానికి. కొండంతా నీళ్లు పోస్తాం, చిన్న రంధ్రం ఉంటే ఏమవుతుందండి, అది వెళ్ళిపోతుంది, నీళ్ళంతా వెళ్ళిపోతుంది. ఎంతసేపు నింపుతున్న కొద్దీ అది పోతానే ఉంటుంది. అందుకని ఆ రంధ్రం లేకుండా చూసుకోవాలంటే నిష్కర్షగా ఉండాలి, సరళంగా ఉండాలి. ధనం ఉంటే మాత్రం ఎక్కువ ప్రలోభం పడిపోతాం. అందుకని ధనమా అని ఎలాంటిదైనా వదులుకోవడం సాధ్యం అవుతుంది. కానీ ధనంతో ఏదన్నా కొనొచ్చు అనుకుంటాం, కానీ అది వీలు కాదు. అది మూర్ఖపు ఆలోచన వస్తుంది. కానీ మనసులో చోట ఎక్కడో ఉన్నట్టు రంధ్రం వల్ల
కుండకెట్ట అయితే చిన్న రుద్ర కనపడకుండా ఉంటది అది. కానీ నీళ్ళు పోసిన కొందికి పోతానుండదు. అంటే నువ్వు ఎంత ధ్యానం చేసినా పోతుంది. కనుక ముందు నీ 6 కోరికలు తీసేసుకోవాలి. ఇది కామిని, కాంచనం. ఒక కోరికను, ఒక ధనం. దాన్ని రెండింటిని వాడుకున్నావు అంటే నీకు తెలియకుండానే లోపలికి ఎంతో అగాధం లోపలికి వెళ్ళిపోతుంది. అది లేదా నీకు గోతిలోకి నెట్టేస్తుంది. అందుకని ఆ ధనం అనేది కోరికలు మొదలవుతుంది. ధనం లోపల ఉంది అంటే కోరికలు మొదలవుతుంది. ఇది నా కామం గురించి చెబుతూ ఒక సాధువు సన్యాస ఆదర్శాన్ని ఎన్నటికీ కించపరచకూడదు. అతడు వెళ్లే దారిలో స్త్రీ బొమ్మ ఉందంటున్నా దాని ముఖం చూడాలని తన పాదాలతో కూడా ఆ బొమ్మను తిప్పకూడదని. కామం, ధనాశ అనే రెండింటితో పాటు మాతృదేవి నొక్కా ఒక్కాణించేవి గర్వం, అహంకారం. కాషాయ వస్త్రాలు ధరించడం పలు సమయాలు అహంకారానికి దారి తీస్తుంది. ఇతడు నాకు నమస్కరించలేదు, ఇతడు నాకు మర్యాద చూపలేదు అంటూ సన్యాసులతో అహంకారం పెంచి పెరుగుతుంది. వాటన్నిటినీ ఆలోచించి తీసేటప్పుడు చాలా తెల్లగుడ్డలు వేసుకోవటం ఎంతో మేలనిపిస్తుంది అనేవారు మాతృదేవి. కామం గురించి చెప్తా అనేవారంట. సాధువు సన్యాసాదర్శనాన్ని ఎప్పుడు కించపరచకూడదు. ఎందుకంటే అతడు వెళ్ళే దారిలో ఒక స్త్రీ బొమ్మ కనపడినా సరే దాని ముఖం చూడాలని తన పాదాలతో కూడా బొమ్మను తిప్పకూడదంట. అయ్యో ముఖం చూద్దాం అనుకుంటే అది కూడా కామమే అయిపోద్దట. అలాగే ఈ కామం, ధనాశ అనే రెండిటితో పాటు మాతృదేవి బాగా గట్టిగా చెప్పేది. ఎందుకంటే గురువులు కూడా అలాగే చెప్పారు. గురువులకి అసలు ఎక్కడ ఓ డబ్బుని గురించి ఒక పైసా చేతితో పుచ్చుకోవడం అనేది ఇష్టం ఉండేది కాదు. అలాగే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. ఒకసారి కాషాయ వస్త్రాలు తీసుకుని నేను గురువుని అయిపోయాను, నాకు దండం పెట్టలేదు, నాకు నమస్కారం పెట్టలేదు అని అనుకుంటే అని అహంకారం వస్తే ఎందుకు నీకు ఆ బట్టలు దండగ, కాషాయ వస్త్రాలు దండగ నీకు. అలా అనుకోకూడదు. అలా అంటే ఎవ్వరూ నమస్కరించరు. అందుకని మర్యాద చూపలేరు ఎవరు కూడా. అట్లాంటి సన్యాసులు అహంకారం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను గురువుని, నేను కాషాయ వస్త్రాలు తీసుకున్నాను, నాకు కామం లేదు అని అనుకుంటే అది అనుకోనివ్వదు. నేను గురువుని అనే మాట ఎవ్వరూ అనుకోకూడదు. నువ్వు గురువుని మనం అనుకోవాలి, శిష్యులు అనుకోవాలి. కానీ గురువుని నా దగ్గర రండి, మీరు నమస్కారం చేయండి అని అంటే తప్పు. అందుకని ఎప్పుడు ఒకసారి అమ్మనేవారంట, ఆ దట్టు బదులు తెల్లగుడ్డలు వేసుకోవడం మెరుగు నాలాగా అనేవాట. ఆమె ఎప్పుడు తెల్లబట్టలే వేసుకునేది అనమాట, వైట్ శారీ కట్టుకుంటే. సాధనల ఆవశ్యకత. భగవద్ అనుభూతిని ఆదర్శంగా తీసుకొని గురుదేవులను ఆశ్రయించి సన్యాసులందరూ ఏ క్షణము తమ ఆదర్శాన్ని మర్చిపోకూడదనే విషయంలో మాతృదేవి ఎంతో జాగ్రత్త వహించారు. అలా మరవకుండా ఉండడానికి ఎడతెగని సాధనలు ఎంతో ఆవశ్యకం. వారు ఒక క్షణం కూడా సాధన జీవితం నుండి వైతొలగిపోకూడదు. సన్యాసి అనే వ్యక్తి తెల్లగుడ్డ, గృహస్థుడు నలుపుగుడ్డ వంటి వారు. నలుపుగుడ్డ మీద మరక పడితే అది కానరాదు, అని తెల్లగుడ్డ మీద ఒక చుక్క సిరా పడినా చాలు స్పష్టంగా అందరికీ కనపడుతుంది. సన్యాసి జీవితం ప్రమాదభరితం. కామం, ధనాశతో నిండింది ఈ లోకం. అందువల్ల సాధువు అనవసరతము, వివేక వైరాగ్యాలను పాటించాలి అనేవారు. ఈ సాధన ఆవశ్యకత ఎట్లా ఉంటుందంటే, భగవంతుడు అనుభూతిని ఆదర్శంగా తీసుకుని గురుదేవులు ఏం చేశారు, సన్యాసులందరూ ఏ క్షణమో తమ ఆదర్శాన్ని మర్చిపోకూడదు. కొన్ని ఆదర్శాలు ఉంటాయి సన్యాసులను అనుకున్న తర్వాత, కొన్ని ఆదర్శాలు పాటించకపోతే దానికి ఇష్టం ఎందుకు, అది అవసరం లేదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు. ఎట్లా మర్చిపోకూడదు, వాళ్ళు నేను సాధనగా ఉన్నాను, నేను సన్యాసిని అని చెప్పి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క క్షణం కూడా జీవితం నుంచి తిరిగిపోకూడదు. సన్యాసి అనే వ్యక్తి ఒక తెల్లగుడ్డ కట్టుకున్నా, గృహస్థుడు నలుగుడ్డ కట్టుకున్నటువంటి వాళ్ళే. నలుగుడ్డ మీద మరకబడితే కనపడదు. అంటే గృహస్థు ఏమైనా తప్పు చేశాడనుకో కనపడదు మనకి. కానీ ఈ తెల్లగుడ్డ కట్టుకునేటువంటి వాళ్ళకి ఒక చిన్న చిరాకు పడచ్చు, చిన్న చిరాచుక బండ కనపడిపోతుంది. స్పష్టంగా అందరూ తెలిసిపోతుంది, అరే ఈడేంట సన్యాసి అంటాడు, ఈడన్ని ఈడెట్ట అంటాడు, వీడికి కోరికలు ఉన్నాయి, ఈడెట్ట సన్యాసి అని చెప్పేస్తాడు. కానీ గృహస్థ ఏం తప్పులు చెప్పినా చేయరు, వాడు గృహస్థే కదా, అందుకని వదిలేస్తారని అతను ఏలు పెట్టి చూపించరు. కానీ సన్యాసి జాగ్రత్త ఉండకపోతే మాత్రం ఆ జీవితం అంతా ప్రమాదం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కామం, ధనాస్తం అంటే అది ఆ సాధువుకి పనికిరాని. అది వివేక వైరాగ్యాన్ని పాటించలేదు అని అర్థం అనమాట. అందుకని సన్యాసి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారమ్మా. కర్మయోగ స్థానం. సాధువులు సమాజాన్ని ఆశ్రయించి పొట్టపోసుకునే వారిని దురభిప్రాయం తొలగిపోయి వారికి కూడా ఒక అంతస్తు లభించటం మత చరిత్రలో ప్రప్రథమంగా రామకృష్ణ సంఘం ఆవిర్భావం తర్వాతే జరిగింది. అందుకు ముఖ్య హేతువు స్వామీజీ పరిచయం చేసిన కర్మయోగం. దీని మూలంగా సాధువు తన జీవితానికి ఆవశ్యకమైన వాటిని తానే కృషి చేసి సంపాదించుకోవడంతో పాటు మానవాళికి కూడా సహాయకారి అవుతాడు. చేసే పని భగవంతునికి సమర్పించి భగవంతుని కోసమే దానిని
ఆచరించేటప్పుడు అదొక ఆధ్యాత్మిక సాధనంగా పరిణమిస్తుంది. జపతప సాధనలతో సంపూర్ణంగా అర్పించుకోలేని సాధువులకు కూడా జీవన విధానంగా కర్మయోగం పరిణమిస్తుంది. కానీ సన్యాసి అంటే సమాజం నుండి వైదొలిగి జీవించాలనే ప్రాచీన అభిప్రాయాన్ని మఠంలో చేరిన తర్వాత కూడా పలువురు వదులుకోలేకపోయారు. నివారణ కార్యక్రమాలు లాంటి పనులు అన్ని నిజంగా గురుదేవుల పనులేనా అంటూ శిష్యుడు తన సందేహాన్ని మాతృదేవికి వ్యక్తం చేశారు. అవును నాయన, ఇవన్నీ గురుదేవుల పనులు. ఈ పనుల మూలంగానే నీ ఆహారాన్ని నువ్వే కృషితో సంపాదించుకుంటున్నావు. పని చేయకపోతే నీకెవరు భోజనం పెడతారు? ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తడం మనోక్లేశానికి దారి తీస్తుంది. పోషక ఆహారం లేకపోతే శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. ఎవరి సంఘం గురువు మాటలు వినబో. చక్కగా పనిచేయి, చక్కగా భుజించి, చక్కగా సాధన చేయంటూ బదులు చెప్పారు మాతృదేవి. ఏంటంటే కర్మయోగం అంటే కర్మయోగులు అయితే ఎలా ఉండాలని కూడా చెప్పారు. అంటే సన్యాసయోగం కర్మయోగంలో కూడా ఎలా ఉండాలని చెప్పారు అనమాట. సాధువులు సమాజాన్ని ఆశ్రయించే పొట్టపోసుకునే సరుడు అండి. సాధువులు అడుక్కునేవాళ్ళు, అడుక్కోవడానికి వచ్చాడు, వేషం వేసాడు అని అంటారు చాలా మంది. శుభ్రంగా వచ్చి కాళ్ళు చేతులు బాగుండి పోయి అడుక్కోవడం ఎందుకు, పని చేసి బతకరాదని కూడా అంటాం మనం. కానీ అలా ఉండకూడదు. ఇది కూడా ఒక అంతస్తు లభించాలి. ఎట్లా అంటే చిన్న ప్రధానంగా ఈ రామకృష్ణ సంఘంలో వచ్చిన తర్వాత ఇది చాలా జరిగింది అన్నమాట అలాంటివి. అందుకే ఏంటంటే అది స్వామీజీ పరిచయం చేసిన కర్మయోగం. ఆయన ఏం చెప్పారంటే దీని మూలంగా తన జీవితానికి కావాల్సినటువంటి తానే కృషి చేసుకొని సంపాదించుకోవాలి. అందుకని మీ జీవితానికి ఏం కావాలో అది మీరే సంపాదించుకోవాలని వారిని చేసే పనికి భగవంతుడు సమర్పించి భగవంతుడి కోసమే ఆచరించేటప్పుడు అది కాదు. ఇప్పుడు ఏంటంటే దీని విషయాలు మీరు చక్కగా లోతుగా ఆలోచిస్తే అమ్మా, ఇది చక్కగా సాధన చేస్తే ధ్యానంలో కూర్చుని సాధన చేసి కేవలం నువ్వే చేపిస్తున్నావు, కేవలం నువ్వే ఉన్నది నీవే, నేను కాదు, నేను నిమిత్త మాత్రుని, నీ వల్లనే అన్ని జరుగుతున్నాయి అని ఎప్పుడు ఆ సాధనలో ఆ తనలోని భగవంతుని చూసుకుంటే, బయట ఎక్కడో గుళ్ళో గోపురంలో చూడటం కాదు, మనలో ఉన్నటువంటి మన ఆత్మను చూసుకుంటే ధ్యానంలో కూర్చుని అది సాధన ఎంత బాగా చేస్తే అంత లోపల ప్రయాణం చేయగలుగుతాం. అలా ప్రయాణం చేయగలిగినప్పుడు భగవంతుడు నీకు అన్ని సమకూరుస్తాడు. నీకు ఎక్కడికి పరిగెత్తక్కర్లా, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక్కర్లా. నీ ఇంట్లో నువ్వు కూర్చుని స్నానం చేసి ధ్యానం చేస్తే నీకు వచ్చేస్తాయి. అది నేను చెప్తే మీరు నమ్మరు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే తెలుస్తుంది. ఆ విధంగా ఉండే సన్యాసికి అన్ని ఆటోమేటిక్గానే వచ్చేస్తాయి. కానీ ఆ తన సాధనలో సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఆ సంపూర్ణంగా ఆచరించుకోలేని సాధువులు కూడా జీవనదాన్ని కర్మయోగం పరిణిస్తుంది. అంటే సన్యాసి అంటే సమాజం నుంచి వైదొలిగినటువంటి వాడు కాదు, పో అనేటువంటి వాడు కాదు. అది మఠంలో తర్వాత చాలా మంది తర్వాత తెలిసింది. కానీ అమ్మ చెప్పిందంట, ఆ పనులన్నీ నివారణ కార్యక్రమాలని మంచి పనులు కాదు. గురుదేవుల సమాపంలో ఒక శిష్యుడు తన సందేహాన్ని మాతృదేవి వ్యక్తం చేశాడు. చెప్తే అమ్మ ఏంటిది, మేము ఎలా భోంచాలి, ఎలా తీయాలి, ఎలా జీవనాలు జరగాలి అని అనుకుంటాడు. అప్పుడు అన్నాడు, నాయన ఇవన్నీ గురుదేవుల పనులే, ఈ పన్ను మూలంగా నీ ఆహారాన్ని నువ్వే కృషితో సంపాదించుకోవాలి. ఎట్లాంటి నీ అవసరాలు ఎలా తీరుతాయని అనుకుంటున్నావా, నీ అవసరాలను నువ్వే సంపాదించుకోవచ్చు. నువ్వే పని చేయకపోతే నీకు ఎవరు భోజనం పెడతారు? ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుకో. లేకపోతే నీ ఇంట్లో నీ తెచ్చుకోలేకపోతే, నీ సాధన సరిగా లేకపోతే ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తుకో. ఆ ఇంటింటికి బిచ్చం ఎత్తుకుంటే నీకు ఆ గర్వం పోతుంది అని ఎట్లా అని అనమాట. భోజనం చేయకుండా కూర్చుంటే వ్యాధిగ్రస్తం అవుతావు. అందుకని ఎవరి మాటలు వినబాక, గురువులు ఎవరో చెప్తారు, ఎవరో అందరి మాటలు వినబాక, చక్కగా పని చెయ్యి, చక్కగా భుజించు, చక్కగా సాధన చెయ్యి అంటూ బదులు చెప్పారు మాతో. అంటే చక్కగా సాధన చేయంటే సాధన చేసినప్పుడు తెలుస్తుంది దానికి, ఎవరు భగవంతుడే ఇస్తాడు స్వయంగా తెచ్చి, కానీ ఆ విషయం తెలుసుకోవాలని చెప్పారు మాతృగా. ఇలాంటి నివారణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే వారితో ప్రజల బాధల గురించి, సన్యాసులు చేసిన సేవల గురించి వివరంగా మాతృదేవి అడిగేవారు. అడగడం చెప్పడం మాత్రమే కాకుండా తాము కూడా ఒక ఆదర్శంగా మెలిగారు. కాలాంతరంలో మాతృదేవి దర్శనార్థం వేరంబాటి వెళ్లే దారిలో డాక్టర్లు కూడా ఉండేవారు. వారితో గ్రామ ప్రజలకు ఉచిత చికిత్స చేయమని చెప్పేవారు. మాతృదేవి ఉత్సాహపరచడం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం తప్పు. ఇలా క్రమేణా కోల్పారాలో ఒక ఉచిత వైద్యశాల నెలకొంది. అక్కడ ఒక సమస్య ఆ సన్యాసులకు ఎదురైంది. డబ్బులు చెల్లించి మందులు కొనుక్కుని స్తోమత గలవారు కూడా ఈ ఉచిత వైద్యశాల సదుపాయాన్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందువల్ల పేదలు అనేకులు మందులు లభించకుండా పోతున్నాయి. ఈ విషయం సన్యాసుల మాతృదేవి వద్దకు వెళ్ళి డబ్బు ఉన్న వారికి ఉచితంగా మందులు ఇవ్వవచ్చా కూడదా అని అడిగారు.
సూటిగా బదులు చెప్పారు మాతృదేవి. నాయన చేయి చాపేవాడు పేదైనా ఎవడైనా పేదవాడే. ఉచితంగా మందులు కావాలని ఎవరు అడిగినా వారిని బీదవారిగా భావించి మందులు ఇస్తే మన వైద్యశాల అందరికీ తెరిచే ఉండాలి. ఇలా సేవలందిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి సన్యాసులకు మార్గదర్శకులయ్యారు మాతృదేవి. అబ్బా! కొన్నిసార్లు ఇట్లా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే వాళ్ళు కొన్ని సన్యాసులు కొన్ని సేవల గురించి అడుగుతారనమాట. అయితే ఏమని చెప్తాను మాత్రమే కాకుండా ఆమె అడిగితే ఎలాంటి సమస్య అయినా ఆమె చెప్పేసేవాడు. మాతృదేవి దర్శనానికి వచ్చే జయవారింట్లో చాలా మంది కొంతమంది డాక్టర్లు కూడా ఉండేవారట. వచ్చే ఆమె సందర్శనార్థం మాకు కూడా ఇవ్వండమ్మా గురు గురుదక్షిణ అని చెప్తారు కదా అని మంచి అడిగితే గురుదక్షిణ మనం అడిగితే కూడా ఇచ్చేవారు మీరు డాక్టర్ కదండి కనుక మీరు డాక్టర్ కనుక ఉచితంగా కొన్ని చికిత్స చేయండి, ఉచితంగా టాబ్లెట్లు ఇవ్వండి అని నాతో చెప్తే చాలా మంది డాక్టర్లు కూడా వచ్చి వైద్య శిబిరాలు పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమైనా జబ్బులు వస్తే ఆ జబ్బులు తీర్చడం వాళ్ళకి మందులు ఇవ్వడం కూడా జరిగేదంట. ఇలా జరుగుతుంటే క్రమంలో ఈ కోల్పరా అనే దాంట్లో ఒక వైద్యశాల వెలిసిందంట. అంటే అందరికీ సన్యాసులకి కాదు బయట వాళ్ళకి ఎవరు వచ్చినా వాళ్ళకి ఉచిత సేవలు ఇవ్వడం అనేది ఉచిత మందులు కూడా ఇచ్చేది, అన్ని రకాలుగా ఉండేది. అప్పుడు చాలా మంది ఇట్లా వస్తున్నారు కదా అని చెప్పేసి డబ్బులు ఉండాలి కూడా వచ్చి తీసుకెళ్లేవాళ్ళండి. డబ్బులు ఉండాలి కూడా వచ్చి జబ్బులు నయం చేసుకోవడం, డబ్బులు ఉండాలి కూడా ఉచితంగా మందులు తీసుకోవడం జరుగుతుంది. అది చూస్తే అప్పుడు సన్యాసి అడిగాట, అమ్మా ఏంటి నువ్వు ఇట్లా ఎవరికి ఇవ్వాలి, మరి అందరికి ఇవ్వచ్చు, డబ్బులు ఉండాలి కూడా ఇవ్వచ్చు అని చెప్పి అడిగాట. అప్పుడు నీకెందుకు, చేయి చేసేవాడు ప్రతివాడు పేదవాడే, వాడికి డబ్బులు ఉంటే వాడు ఎందుకు చేస్తాడు, ఉన్నా కూడా వచ్చిన ఓకే అయినా పేదవాడే అనుకోవాలి, అందుకని ఉచితంగానే ఇవ్వాలి. ఆ మందులు కావాలంటే వాడు అడిగాడు, వాడు పేదవాడికి అడిగాడు కనుక ఇవ్వాల్సిందే అని చెప్పిందంట. అంటే మన వైద్యశాల అందరికీ తెరిచి ఉండాలి. ఎలా తెలుస్తుంది నీకు ఇది పేదవాడా ఇది పేదవాడా ఇది ఉన్నవాడా లేడా అని, కనుక వచ్చిన అడిగిన వాడికి అందరికీ ఇవ్వాల్సిందే అని చెప్పినప్పుడు ఈ సన్యాసులకు మార్గదర్శనంగా అయిందనమాట. రోజంతా జపధ్యానాలంటూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉండడానికి తగిన మనోపరిపక్వత గల ఏదో ఒకరిద్దరే ఉంటారు. సోమరి అయిన మనస్సుల సమస్యలను గందరగోళాన్ని మాత్రమే సృష్టిస్తుంది. సామాన్యులకు ఇలాంటివి చాలా ఆవశ్యకమని మాతృదేవి ఖచ్చితంగా ఎరిగింది. అందుకోసమే నా నరేంద్రుడు ఇలాంటి పనులను ప్రవేశపెట్టాడు. మన సంఘం ఈ మార్గంలోనే పయనిస్తుంది. దీనిని అనుసరించి వెళ్ళలేని వారు వెళ్ళిపోతారు. నరేంద్రుడు గురుదేవుల పరికరం. లోక శ్రేయస్సు కోసం తన సంతానం భక్తుల భవిష్య కర్తవ్యాలను ఆయనే నరేంద్రుని మూలంగా చేస్తుంది. అతడు చెప్పేవన్నీ సరైనవే. కాలక్రమంలో దాని అద్భుత పరిమాణాలను మీరే ప్రత్యక్షంగా చూస్తారన్నాడు మాతృదేవి. రోజంతా ఈ జపధ్యానాలు జరుగుతూనే ఉండేవి మాట. అయితే అందరికీ మనోపరిపక్వత ఉండదు. ఆ ఎంతో మనోపరిపక్వత బాగా మనసుతోటి జయించేవాళ్ళు ఒకళ్ళిద్దరే ఉంటారు. కొందరికి సోమరైనటువంటి వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తుంది, గందరగోళాలు సృష్టిస్తూ ఉంటారు. సామాన్యులకి ఇలాంటివి చాలా అవసరమని మాతృదేవి ఖచ్చితంగా చెప్పేవారు. కాదయ్య బాబు అందరూ కూడా చక్కగా మంచి ధ్యానం చేయండి, అందుకోసమే మనం ఇక్కడ వచ్చామని చెప్పేవారు అనమాట. కానీ అందుకోసమే నరేంద్రుడు ఇలాంటి సమయాలను ప్రవేశపెట్టు మన సంఘంలో ఈ మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పి అందరికీ సాయం చేయడం అనేది కూడా చెప్పారు అక్కడ. దీన్ని అనుసరించి వెళ్ళి వెళ్ళిపోతారు. దీని ఈ జంగంలో ఉన్న నియమాలు ఉంటాయి, ఆ నియమాలను పాటించేవాడు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అనేవారట. గురుదేవుల పరికరం. నరేంద్ర అనేవాడు అంటే వివేకానందుల వారు గురుదేవులు ఇచ్చినటువంటి ఒక పరికరం, పెద్ద వస్తువు లాంటి వాడు. ఆయన చాలా లోక శ్రేయస్సు గురించే మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు కూడా లోక శ్రేయస్సు కోసం తన సంతానం భక్తుల విషయంలో కర్తవ్యాన్ని ఆయన నరేంద్ర మూలంగా చేస్తున్నాడు. అందుకని నరేంద్రుడు అంటే వివేకానందుల వారు ఆయన పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు కూడా లోక శ్రేయస్సు కోసమే పాటుపడేవారు. ప్రజలు ఎలా ఉండాలని చెప్పేవారు. ఆడ లోకంలో ఉన్న లోక కళ్యాణం కోసమే చేసేవాడు అన్ని పనులు కూడా. తన సంతానం భక్తుల భవిష్యత్తు కూడా కర్తవ్యం ఆయన ఖచ్చితంగా చేసేవారు. ఏంటంటే ఈ విధంగా గురుదేవులు చెప్పారు, గురుదేవుల మాటను తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన చెప్పేవన్నీ సరైనవే, ఎందుకంటే కాలక్రమంలో దాని అద్భుత పరిణామం మీరే ప్రత్యక్షంగా చూస్తారన్నారు ఆతుది. ఎందుకంటే మీరు ఆయన గురించి ఏమైనా చెప్పినా కానీ అవన్నీ ముందు మీరు చూస్తారు, ఆయన ముందు అద్భుతాలు తయారు చేస్తున్నాడు, ఆయన ముందు ఆయన సంగతం తెలుసుకుంటారు మీరు అని చెప్పేవారట. అదే సమయంలో పనుల సాకుతో ఆధ్యాత్మిక సాధనను ఒక్కసారిగా వదులుకోవడానికి కూడా మాతృదేవి అంగీకరించారు. ఈ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా ఉంటారు. అలా ఉన్న ఒక సాధువుతో మాతృదేవి సంభాషించిన తీరు, ఆయనకు మార్గదర్శకత్వం చేసిన విషయమే ప్రతి సాధువుకు గుణపాఠంగా ఉంటుంది. ఆ సాధువుతో మాతృదేవి పులుపు పదార్థాల నుండి విడిపడాలని కంకణం కట్టుకున్నవారు.
చింత చెట్టు కింద ఇల్లు కట్టుకున్న కథ లాంటివి నీ ప్రవర్తన. భగవంతుని పవిత్ర నామాన్ని ఆశ్రయించడానికి నువ్వు లోకాన్ని త్యజించావు. కానీ ఇక్కడ పనుల సాకుతో మరొక ప్రపంచాన్ని కల్పించి అందులో కూరుకుపోయి ఉన్నావు. కుటుంబాన్ని బంధుమిత్రులను వదులుకొని మఠంలో చేరుతారు. కానీ మఠాన్ని పదిలంగా పట్టుకొని దాని నుండి విరమించుకోవడానికి ఇష్టపడదు. ఏం మాయా, నువ్వు తరగకుండా వెళ్ళి అక్కడ విద్యార్థులకు చదువు నేర్పించి చేతనైన జపధ్యానాలు చేయి అన్నారు. అది అదే ఆసనాలు ఏం చేస్తారంటే చాలా మంది కొన్ని పనులు సాగుతారు. ఆధ్యాత్మిక సాధన ఒక్కసారిగా పొందుకోవడానికి కూడా మాధురి అది కొన్ని పనులు చేయాలంటే ఆధ్యాత్మం వదిలిపెట్టేస్తారు. ఆధ్యాత్మిక సాధన వదిలిపెట్టకూడదు ఎప్పుడు కూడా, ఏ పని చేసినా సరే. ఈ విషయం చాలా ఖచ్చితంగా చెప్పారు అనమాట. మీరు ఏ పని బయట పని చేసినా చేయకపోయినా ఆధ్యాత్మిక సాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇవే అని గట్టిగా ఖచ్చితంగా కఠినంగా కూడా చెప్పేవారు ఈ మాట ఆమె. అలా ఒక సాధువుతో మాధురి సంపాదించి ఎట్లా ఉందంటే ఆయన ఒక మార్గదర్శకంగా ఉండేవాడు. అయితే ఆమెకు గుణపాఠం నేర్పించింది అమ్మ. పులుపు పదార్థం నుంచి విడిపడాలి. ఎట్లా అంటే పులుపు పదార్థం నుంచి పులుపు పదార్థాలు తినకూడదు ఆయన కంకణం ఉన్నటువంటి వ్యక్తి చింత చెట్టు కంటే ఇల్లు కట్టుకున్నాడు. ఈ రోజు మీద పులుపు పదార్థం కదా, చింత చెట్టు కంటే చింత చెట్టే పులుపు కదా. మరి అక్కడ ఉన్నట్టుగా ఉంది నువ్వు చెప్పేదంతా. నీ ప్రవర్తన అది కాదయ్యా. భగవంతుని పవిత్రనామాన్ని ఆశ్రయించి నువ్వు లోకాన్ని తీసేస్తున్నఏంటి? నువ్వు లోకాన్ని భగవంతుని పవిత్రనామాన్ని చేయించేవాడు నువ్వు తీయించక్కర్లా. ఆ భగవంతుడు చూపిస్తాడు నీ భవిష్యత్తు అంతా. అందుకని ఈ పని సాగుతో నువ్వు ప్రపంచానికి కల్పించుకొని అందులో కూరుకుపోతున్నావు. నువ్వు అలా కూడదు. నీ కుటుంబాన్ని బంధుమిత్రులను వదులుకొని మఠంలో చేరతావు. కానీ ఈ మఠం బాగాలేదని భద్రంగా దాన్ని మళ్ళీ విరమించుకుని ఇంకో చోటుకి వెళ్ళిపోతావు. ఇది మాయ బాబు. ఇది నువ్వు 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 తగరకుండం వెళ్ళు అంటే తగరకుండం అంట, మరి ఎక్కడో తెలియదు నాకు. నువ్వు తగరకుండం వెళ్ళు, అక్కడ విద్యార్థులకు చదువు నేర్పించడం అదో ప్లేస్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడ విద్యార్థులకు చదువు నేర్పించు. నువ్వు చేతన జపదానాలు చెయ్యి అంటే అక్కడ చదువు నేర్పించు, నీ సాధన కూడా నువ్వు చేసుకో. అప్పుడే నీ తప్పు నువ్వు గ్రహిస్తావు అని చెప్పి సాధువును సంపూర్ణంగా జీవితం అనుసరించేలా బాగా చెప్పిందట. అప్పుడు శిష్యుడు అంటే అమ్మ ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి పూర్తిగా తపో జీవితం గడపాలనుకున్నాను అన్నాడు. కానీ నా ఆరోగ్యం అంత బాగాలేదు అని చెప్పాడు మళ్ళీపై. అప్పుడు మాతృదేవి ఉందట, ప్రస్తుతానికి చిన్న చిన్న పనులు కూడా చేస్తుండు, తీవ్రమైన ఆవేగం కలిగినప్పుడు అలాంటి జీవితం గడపచ్చు. నువ్వు అలానే ఏం వదిలిపోవద్దు, చిన్న చిన్న పనులు చెయ్యి. ఆరోగ్యం బాగాలేదంటే కంప్లీట్ కూరుకోక్కర్లా, ఆ తర్వాత నీకు మంచి జీవనం వస్తుంది. అప్పుడు అలా నేను జపం చేస్తున్నాను కానీ మనసు ఏకాగ్రం కావట్లేదు, చంచలం అవుతున్నాడు. ఇది చూడండి అని అన్నాడు. జపం చేస్తే మనసు ఏకాగ్రత అవ్వట్లేదు. మనసు ఏకాగ్రత అవ్వకపోతే జపం చేసినా వేస్ట్ అది. అప్పుడు అన్నట మనసు ఏకాగ్రమైనా కాకపోయినా జపం చేయడం మాత్రం ఆపొద్దు. ప్రతిరోజు నిర్ణీత సమయం జపం చేస్తారు. ఏమందంటే ఇప్పుడు జపం చేసినప్పుడు నాకు ఏకాగ్రత రాలేదంటే ఆ జపాన్ని ఆపబా, కంటిన్యూగా చేస్తూనే ఉండు. ఎప్పుడో ఒక రోజు తప్పకుండా ఏకాగ్రత వస్తుంది అని కూడా చెప్పింది మేడమ్మ. సంఘ జీవగర్వ. ప్రతి కుటుంబానికి చెందిన వారిలో కూడా మనస్పర్ధలు, విభేదాలు సహజమే. విభిన్న జాతులు, భాషలు, అలవాట్లు గల పలువురు కలిసి జీవిస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలు కలచడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకరికొకరు వెళ్ళకపోతే సంఘం ఐకమత్యం కుంటుపడుతుంది, పెరుగుదల దెబ్బతింటుంది. దీనిని వారించాలి అంటే అందుకు ముఖ్యంగా కావాల్సింది ప్రేమ. మాతృదేవి ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఒకసారి కోల్పారా ఆశ్రమంలోని అధ్యక్ష స్వామి మాతృదేవితో, అమ్మ, ఆశ్రమ సంఘం గురువు సాధువులు మునుపల్లా చేసి నేను చెప్పినట్లు వినేవారు, కానీ ప్రస్తుతం అలా కాదు. నేనేమైనా చెప్తే వెంటనే మిమ్మల్ని శారదానంద స్వామిను ఆశ్రయిస్తారు. మీరు వారందరికీ చక్కని భోజనం కూడా పెడతారు. మీరిద్దరూ వారినందరినీ మీతో ఉంచుకొని వారికి ఉపదేశాలు చెప్పి నా వద్దకు పంపినప్పుడే నేను వారిని అదుపులో ఉంచుకోగలుగుతానన్నాడు. అందుకు మాతృగా హడిలిపోయి, నీకేమైంది, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? ప్రేమ మాత్రమే సారవంతమైనది. మన సంఘం ప్రేమ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉంది. నేను వారందరికీ తల్లిని, వారందరికీ నేను చక్కగా భోజనం పెడుతున్నానని నాతోనే అనడానికి నీకు సిగ్గుగా లేదా? అదుపులో పెట్టడం వల్ల, కట్టుబాట్ల వల్ల ఆశ్రమం ఎలా అభివృద్ధి పొందుతుంది? ఇలా వారిని అందరినీ నువ్వు చివాట్లు పెట్టావంటే నీ సొంత బిడ్డలైనా కూడా పలాయనం చిత్తగిస్తారు కదా అంటూ ఆయనకు ఉపదేశించారు. సంఘం జీవకర్ర ఎట్లాంటివి ఒక కుటుంబం చెందిన వాళ్ళు కూడా చాలా మనస్పర్ధలు ఉంటాయి కదా, మన ఇళ్లలో కూడా ఉంటాయి కదా. అక్కల నాన్నలు, తమ్ముళ్ళు, ఆస్తులు పంపుకోవడాలు ఇట్లాంటి ఒక్క తింట్లో పుట్టినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఎన్నో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మరి అందుకని మరి ఇప్పుడు మనం ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు?
మరి ఎన్నో రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంటుంటే వాళ్ళు ఉండటం తప్పు లేదు, ఉంటే జరుగుతుంది సంఘంలో. ఎందుకంటే అందరూ రకరకాల ప్లేసుల నుంచి వచ్చారు కదా, ఎవరో ఒకరిద్దరు సర్దుకుపోతే దాన్ని, కానీ అందరూ జరగదు. అందువల్ల కూడా కొన్నిసార్లు వారించాల్సి వస్తుంది వాళ్ళని. అందుకే ముఖ్యంగా కావాల్సిన ఏంటి, ఇది ఎట్లా బాగా అభివృద్ధి చెందుతుంది, ఇళ్ళలో మనస్పర్ధలు ఎలా పోతాయి అంటే, మనం ముఖ్యంగా ప్రేమను పంచాలి, అందరితోనూ ప్రేమతో ఉండాలి. ఆ ప్రేమను పంచితేనే సంఘం అభివృద్ధి చెందుతుంది. మాతృదేవి నక్కి చెప్పారట. అప్పుడు ఎలా అయిందంటే, ఒకసారి కోల్పరాశ్రమంలో ఉండేవాడు, అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఆయన అమ్మా, ఈ ఆశ్రమ సాధువులు మునుపట్లా లేరు, ఇదివరకు నేను చెప్పినట్లు వినేవారు, కానీ ప్రస్తుతం అలా చేయట్లేదే. నేనేమన్నా చేస్తే వెంటనే మిమ్మల్ని శారదా స్వామిని ఆశ్రయిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వారందరికీ మీరు చక్కని భోజనం పెడతారట, అందుకని మీరందరూ అంత ఉంచుకుని మీరు ఉపదేశాలు చెప్పినారు, అప్పుడు వస్తుంది నా దగ్గర పంపించండి అన్నారట. అంటే అప్పుడు మాతృదేవి అడిగిందట, అయ్యో ఏంటి మేము భోజనం పెడుతున్నామని వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారా అని. నీకేమైంది, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావు. ఆయన చివాట్లు పెట్టింది, ఆయన పెద్ద అధ్యక్షతలో ఉన్నారు, ఆయన కూడా అమ్మాయిలా చెప్పింది. మేము చేసేది ఏంటంటే ఒక ప్రేమ మాత్రమే సారవంతమైంది, ప్రేమను చూపిస్తాం అంతే. మేము వేరే ఏ విషయాలు వాళ్ళకి చెప్పం, ప్రేమను మాత్రం పంచుతాం. మన సంఘం ప్రేమ ద్వారా మాత్రమే అభివృద్ధి చెంది. ఇప్పుడు ఏ సంఘం అయినా సరే ప్రేమ మాత్రం వల్లనే అభివృద్ధి చెంది. అందరికీ నేను ఏమనుకుంటానంటే, నేను ఒక తల్లిని అనుకుంటాను, ఓ తల్లి ప్రేమను పంచుతాను. నేను భోజనం పెడుతున్నాను అని కాదు, నేను భోజనం పెడుతున్నాను, నాతో ఆనందాన్ని మిక్స్ కదా, నేను భోజనం పెడతలేదు, భోజనం వల్ల నేను అదుపులో పెట్టట్లేదు. నా ఆశ్రమంలో నేను ప్రేమ పొందిస్తున్నాను. వారందరినీ మీరు చివాట్లు పెడుతున్నారు, చివాట్లు పెడితే ఎవరో మీ ఇంట్లో పిల్లలైనా కూడా మీరు మీ మాట వినరు, చివాట్లు పెడితే మీ సొంత బిడ్డలైనా మీ మాట వినరు, వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. అందుకని ప్రేమను పెంచితే మాత్రం మనకి ఉంటారు, ఇక్కడ నిలబడతారు. అంతే, ప్రేమను పంచాలండి. అందుకని అన్నం పెట్టడం వల్ల రారు, మీరు కూడా అన్నం పెడతారు మీ ఇంట్లో పిల్లలకి, కానీ ప్రేమ పంచకపోతే వెళ్ళిపోతారు కదా. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ప్రేమ పంచకపోతే వెళ్ళిపోతారు. అందుకని ప్రేమను పంచాలి, మీరు ప్రేమతో నా బిడ్డలు అని చూసుకోవాలి అని ఆమె చెప్పిందట. మరొకసారి ఆ స్వామి అదే ఫిర్యాదుతో మళ్ళీ వచ్చాడు. అతడు చెప్పినట్లుగా నడుచుకొని వారు మాతృదేవిని ఆశ్రయిస్తే తన దగ్గర మాత్రమే కాదు, మరి ఆశ్రమంలో కూడా ఉంచుకోకుండా చూడాలని అన్నాడు. మాతృదేవి కోపాన్ని ఆపోలేకపోయారు. నా దగ్గరే నా బిడ్డల గురించి ఇలా అనడానికి నీకెంత ధైర్యం? వారికి ఎక్కడ ఆశ్రయం ఇవ్వకూడదని నేను చెప్పాలి, అదే కదా నీకు కావాల్సింది. అలా ఎన్నటికీ నా నోటి నుండి కాదు. ఒక్క విషయం చక్కగా జ్ఞాపకం ఉంచుకో, వారందరూ నా బిడ్డలు, గురుదేవులను ఆశ్రయించిన వారు. వారందరూ ఎక్కడికి వెళ్ళినా గురుదేవులు వారిని కాపాడుతారన్నారు ఆగ్రహంతో. మాతృదేవి ఈ మాట అంటున్నప్పుడు ఆ ముఖం చూడడానికే భయంకరంగా ఉండిందట. అంత ఆగ్రహోదగులయ్యారు మాతృదేవి. తన తప్పును చివరికి గ్రహించిన ఆ స్వామి మాతృదేవి పాదాల మీద పడి క్షమాపణ కోరుతున్నాడు. మఠానికి అధ్యక్షుడు, ఇతరులు ఒకరికొకరు సర్దుకుపోవాలి, అన్ని పరిస్థితుల్లోనూ బ్రతకడం నేర్చుకోవాలి, దానినే మహా తపస్సుగా నొక్కి చెప్పేవారు మాతృదేవి. ఇంకోసారి ఏమైంది, మళ్ళీ వచ్చారట అదే స్వామి, మళ్ళీ వచ్చి మాతృదేవి దగ్గర వచ్చి తన దగ్గర మాత్రమే కాదు, ఆశ్రమంలో కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు ఇలాంటి వాళ్ళు అని చెప్పారట. అప్పుడు మాతృదేవికి ఎంత కోపం వచ్చింది, నా దగ్గరే నా బిడ్డల గురించి ఇలా చెప్తున్నావా, నీకెంత ధైర్యము, వారికి ఎక్కడ ఆశ్రయం ఇవ్వకూడదు నేను చెప్పాలా, నేను చెప్పను అంటే ఆయన అంటున్నాడు, నా మాట వింటలేదు కనుక వీళ్ళకి మీరెవరు కూడా ఆశ్రయం ఇవ్వకూడదని చెప్తున్నాడు. ఆమెకు చాలా కోపం వచ్చింది. నీకు కావాల్సింది ఇదే కావాల్సిందా, అలా ఎప్పటికీ జరగదు, నా నోట్లో నుంచి ఎవరిని నా మఠం నుంచి వెళ్ళిపోమని నేను చెప్పను. ఆవిడ చెప్పదు ఎవరికి, ఎందుకంటే అందరూ నా బిడ్డలు, ఈ విషయం చక్కగా జ్ఞాపకం ఉంచుకోను, వాళ్ళంతా నా బిడ్డలే. ఎందుకంటే వాళ్ళందరూ గురుదేవులను ఆశ్రయించిన వారు, వాళ్ళంతా కూడా వారందరికీ ఎక్కడికి వెళ్ళినా గురుదేవులను కాపాడతారు. ఇంకా అన్నారంటే అని గట్టిగా కోపంతో అన్నారట. అట్లాంటి మాటలు గట్టిగా చెప్పినప్పుడు, మాతో ఈ మాటలు చెప్తున్నప్పుడు ముఖం చూడడానికి ఎంత భయంకరంగా అంటే అంత కోపం వచ్చిందన్నమాట. కోపంలో మన ముఖం కూడా భయంకరంగా ఉంటుంది కదండి, అలా కోపంలో ముఖం ఎలా పడిపోయి ఎంతో భయంకరంగా అంత ఆగ్రహోజులైపోయారట, అంత కోపదృప్తులైపోయారు అనమాట. అప్పుడు ఇదంతా విన్న తర్వాత చివరికి గ్రహించి ఆయన స్వామి మాతృదేవి పాదాల మీద పడి, నన్ను క్షమించండి, నేను అర్థం చేసుకోలేకపోయాను, మఠానికి అధ్యక్షుడిగా ఉండి కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇతరులు ఎవ్వరూ కూడా ఇతరుల కొరకు మనమంతా సర్దుకుపోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పేసి, దాన్నే మహా తపస్సు అని చెప్పేసి మాతృదేవి చెప్తా అర్థం చేసుకున్నాడట. అమ్మ కాళ్ళ మీద పడ్డాడు. ఆరోగ్య సమస్య. మఠంలో చేరిన యువకులు పలువురు ఒక సమస్యను ఎదుర్కోవలసి ఉండేది. స్వామీజీని పైపైన చదవడంతో పలువురికి ఎదురయ్యే సమస్య అది.
స్వామీజీ ఒక వ్యక్తికి, ఒక దేశానికి అంటూ కాకుండా మానవాళికి ఒక సందేశంతో ఏపించిన వారు. అందువల్ల వారి ఉపదేశాలు ఒక మనిషికి, మరో మనిషికి, ఒక దేశానికి, మరో దేశానికి భిన్నంగా ఉండవచ్చు. ఈ యువకులందరూ స్వామీజీ దేశభక్తితో నిండిన ఉత్తేజపూరితాలైన ఉపన్యాసాలను చదివి మఠానికి వచ్చి చేరారు. కానీ మఠంలో చేరే వారందరికీ స్వామీజీ ఆధ్యాత్మికానుభూతిని ఆదర్శంగా ఏర్పరిచారు. ఇది పలువురిలో గురుదేవుల ఇతర శిష్యులలో సైతం గందరగోళం సృష్టించింది. శ్రీ శారదానంద స్వామి కూడా ఒకసారి స్వామి యోగానందతో అప్పుడప్పుడు నేను నరేన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. అతను అనేక విషయాలు చెప్తున్నాడు. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది మాత్రమే నిజం అన్నట్టుగా మరీ నొక్కి చెప్తున్నాడు. ఆ క్షణంలో అతను చెప్పిన ఇతర విషయాలు అర్థం లేనిగా అనిపిస్తున్నాయి అంటూ తన మనసులో చెలరేగే పోరాటాన్ని గురించి చెప్పాడు. అందుకు యోగానంద స్వామి, శరత్, నీకు ఒక విషయం చెప్తాను. నువ్వు మాతృదేవిని అనుసరించు. ఆమె చెప్పింది ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది అన్నాడు. ఒక ఆదర్శ సమస్య ఇది. అంటే అందరూ కూడా ఆదర్శాన్ని పాటించాలనే సమస్య అన్నమాట. ఎందుకంటే మా మఠంలో చేరినటువంటి యువకులందరూ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అంత ఎప్పుడు కూడా జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదండి. అందుకనే స్వామీజీని పైపైన చదవటం పలువురికి ఎదురయ్యే సమస్య అది. అట్లా ఒకసారి స్వామీజీ ఒక వ్యక్తిని, ఒక దేశాన్ని అంటూ కాకుండా ఒక వ్యక్తి వచ్చారంటే అందులో మఠంలో ఉన్నవాడు ఇది ఏ దేశానికి చెందినాడు, ఏ కాలానికి చెందినవాడు అని ఎవరు చూడరు. అలాంటి సందేశం ఉండకూడదు. అందువల్ల వారి ఉపదేశాలు ఒక మనిషికి మరో మనిషికి, ఒక దేశాన్ని మరో దేశానికి భిన్నంగా ఉండొచ్చు. కానీ యువకులందరూ స్వామీజీ దేశభక్తి ఉంటారు. ఏ దేశంలో వాళ్ళైనా, ఏ సంఘం నుంచి వచ్చినా, ఏ దేశం సంబంధించిన వాళ్ళైనా కూడా అందరూ ఒకటే ఇక్కడికి వచ్చినాక. స్వామీజీ దేశభక్తి ఉండినటువంటి ఉపన్యాసాలు విన్న తర్వాత అక్కడికి వచ్చి చేరారు. కానీ మఠంలో చేరే వారికి అందరూ కూడా స్వామీజీ ఆధ్యాత్మిక అనుభూతి ఒక ఆదర్శంగా ఏర్పరిచారు. ఇది పలువురిలో గురుదేవులకు శిష్యులు కూడా గందరగోళం సృష్టించింది. ఒకసారి ఎలా ఈ శారదానంద స్వామి కూడా ఒకసారి యోగానందతో చెప్పారంట, అప్పుడప్పుడు నేను నరేన్ అర్థం చేసుకోలేకపోతున్నాను. నరేన్ అంటే వివేకానందుల వారిని. అప్పుడప్పుడు నేను కూడా ఈ నరేన్ అర్థం చేసుకోలేకపోతున్నాను. అతను అనేక విషయాలు చెబుతున్నాడు. ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది మాత్రం నిజం అనిపించేది. ఓ ఇది చెప్పింది కరెక్ట్ అనిపించింది. మళ్ళీ ఆ క్షణంలో అతను చెప్పిన ఇతర విషయాలు అనిపిస్తా, అర్థం లేని అనిపిస్తాయి. ఇంకోసారి మళ్ళీ అదేంటి ఇప్పుడు నేను అర్థం నిజం అనుకున్నానే, కానీ ఇది వేరే అర్థంగా వస్తుంది అని అనిపిస్తుంది అంటూ తన మనసులో ఒక పోరాటాన్ని గురించి చెప్పాడు. అప్పుడు అన్నాడంట, యోగానంద స్వామి చెప్పారట, అతను శరత్ అనమాట చెప్పినాడు. శరత్, ఇంకో చూడు, నువ్వు ఒక విషయం చెప్తాను నీకు, ఎందుకంటే నీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కనుక, మనసులో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి కనుక నువ్వు మాతృదేవుని అనుసరించు. ఆమె చెప్పింది ఎప్పుడు సరిగ్గా ఉంటుంది అన్నారట. మాతృదేవుని అనుసరించి ఆమె చెప్పేది అప్పుడు కూడా సరిగ్గా చెప్తారు. ఆమె చెప్పింది అంటే నువ్వు ఆమెను ఫాలో అయిపోవని చెప్పాడు. స్వామీజీ పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చి తమ ఆలోచన ఒక స్పష్టమైన రూపం కల్పించేదాకా పొట్టమిట్టాడుతున్న ఓడకు ఒక ఆరితేరిన సరంగులా వ్యవహరించారు మాతృదేవి. ఇలాంటి పోరాటంతో పాటు వచ్చిన సాధువులతో, నాయన, కేవలం దేశభక్తి ఏం సాధింపగలుగుతుంది? మన ఆదర్శం గురుదేవులు మాత్రమే. నువ్వు ఏం చేయదలుచుకుని అడితే, కానీ గురుదేవులను పదిలంగా పట్టుకున్నావంటే దారి తప్పిపోవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం చెప్తారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఆ సన్యాసి జీవన విధానాన్ని అది ఈ స్వామీజీ పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చినట్టే తమ భక్తులకు ఒక స్పష్టమైన రూపం కల్పించేదాకా కొట్టుమిట్టాడుతున్నాడు ఒకడు అన్నమాట. ఓడకు ఒక ఆరితేరిన సరంగులా ఉండేవాడు. అంటే ఓడకంటే షిప్పు, ఆ షిప్కి ఒక షిప్పు నడిపేవాళ్ళ వివరించేవాడు. అంతా నేనే చేస్తున్నాను అన్నట్టు. అప్పుడు మాతృదేవి ఇలాంటి పోరాటాల్లో వచ్చినటువంటి సాధువులు చెప్పేదట, నాయన, కేవలం దేశభక్తితో ఏం సాధించాము, ఈ దేశానంతా రక్షిస్తాను నేనే అనుకుంటే ఏం లాభం లేదు. కానీ ఒక ఆదర్శ గురుదేవులే దీనికి అందరికి కారణం. ఒక గురుదేవులు మాత్రమే పట్టుకోవాలి. నువ్వు ఏం చేయదలుచుకున్నా సరే, ఏం చేయదలుచుకుంటే చెయ్యి, కానీ గురుదేవులను పదిలంగా పట్టుకో. మనసులో గురుదేవులు పట్టుకున్నాక నువ్వు ఏ పనైనా చేయగలవు. అప్పుడు నువ్వు సరైన దారికి వెళ్తావు. ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది నీకు. అదే వారి ఆధ్యాత్మిక శక్తి. ఆ సన్యాసి జీవనం దాన్ని చక్కదిద్దుకున్న ఆ రకంగా జీవితంలో ఆ సన్యాసి మంచి చక్కటి జీవితం ఆలంబించారంట. అప్పుడు తర్వాత నుంచి కూడా ఉన్నత ఆదర్శాన్ని ఆమోదించదని, అద్వైత అనుభూతిని ఉన్నతోన్నత ఆధ్యాత్మిక అనుభూతిగా మన ఉపనిషత్తులు వచిస్తాయి. ఆ ఉన్నత ఆదర్శాన్ని గమ్యంగా చేసుకొని సాకార ఉపాసన లాంటి సాధనలు లేకుండా జ్ఞానయోగ సాధనలు మాత్రమే అనుసరించే విధంగా రామకృష్ణ మఠాలలో ఒకటి నెలకొల్పాలని స్వామీజీ ఆశించారు.
అందుకోసం హిమాలయాలలో మాయావతి అనే చోటుని ఎన్నుకొని అక్కడ అద్వైత ఆశ్రమం నెలకొల్పారు. అక్కడ సాకార ఉపాసన లాంటిది ఉండకూడదని నొక్కి చెప్పారు. సాకార ఉపాసన లాంటిదేదీ ఉండకూడదని నొక్కి చెప్పారు. కానీ దానిని కూడా లెక్క పట్టక అక్కడున్న సాధువులు గురుదేవుల చిత్రపటం నుంచి పూజ చేయసాగారు. స్వామీజీ ఈ చర్యను అంగీకరించలేదు. వెంటనే పూజను ఆపవలసిందిగా ఆజ్ఞాపించారు. అక్కడ సాధువులు స్వామీజీ ఆజ్ఞను శిరసావహించినా ఒకరిద్దరికి అది నచ్చలేదు. స్వామీజీ నిర్యాణం తర్వాత మాతృదేవికి ఈ విషయం తెలిపారు. ప్రతిరోజు గురుదేవుల పూజ పురస్కారం అంటూ గడిపే మాతృదేవి తప్పక తమకు మద్దతునిస్తారని అంటున్నారు. కానీ గురుదేవులు ఒక అద్వైతి. వారు అద్వైతాన్నే బోధించారు. వారిని అనుసరించే వారందరూ అద్వైతవాదులు అని బదులు చెప్పారు. ఇక తర్వాత ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఇప్పటికీ ఆశ్రమం అద్వైత ఆశ్రమంగానే కొనసాగుతూ ఉంది. అది ఈ అద్వైతం అంటే రెండు కాళ్ళు ఒకటి అనమాట. ఒకటే అయింది. అద్వైతం అంటే ద్వైతం రెండు కాదు, ఒకటి అనమాట. అంటే ఒకటే అంటే దేవుడు అనేవాడు ఒకటే అనే అనుభూతితో ఉన్నటువంటిది ఆధ్యాత్మిక సంస్థ. అది అనుభూతిగా ఉండేవాళ్ళు అని మన ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. ఉపనిషత్తులు కూడా మనకు అన్ని కూడా ద్వైతం లేదు, అద్వైతమే ఉండాలి అని చెప్పారు. శంకరాచార్యులు కూడా అలాగే చెప్పారు అనమాట. అది ఉన్నత ఆదర్శం. అదే మన జీవితాన్ని గమ్యాన్ని చేరుస్తుంది అని చెప్పారు. దానికి సహకార ఉపాసన సాధన లేకుండా జ్ఞానయోగ సాధన మాత్రం అనుసరించాలని రామకృష్ణ మఠంలో ఒక నెలకొల్పాలని స్వామీజీ ఆశించాడు. స్వామీజీ అంటే సాకారం అంటే ఒక పటం పెట్టుకుని పూజించడం. అది మనం అందరికీ ఏంటంటే మనసు నిలవదు కనుక సాకారం మనిషిని పెట్టుకుని ఫోటో పెట్టుకుని ప్రార్థిస్తాం. కానీ అది అలాంటిది ఉండగలని చెప్పి ఉపనాన్న సాధన లేకుండా చేయాలన్నాడట ఆయన. ఒక స్వామీజీ వచ్చేవారు ఒక అతను. అయితే అందుకోసం హిమాలయాల్లో మాయావతి అనే చోటు ఎన్నుకుని అక్కడ ఒక అద్వైత ఆశ్రమం ఏర్పరిచాడు. అద్వైత ఆశ్రమం ఏర్పరిచాడు. అందరు కాదు ఒకటే దేవుడు అనేది. కానీ అక్కడ సాకార ఉపాసన అనేది ఏమి ఉండకూడదు అనుకున్నాడు. అంటే గిటోలు ఏం పెట్టొద్దు, అక్కడ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏం పెట్టొద్దు అని గట్టిగా చెప్పాట. కానీ దాన్ని కూడా లెక్క పెట్టకుండా అక్కడ సాధువులు, అక్కడ ఉన్నటువంటి సాధువులు గురుదేవుల చిత్రపటాన్ని నుంచి పూజ చేశారట. ఈ రామకృష్ణ వారి పటం పెట్టి పూజ చేశారట. అప్పుడు ఆ స్వామీజీ అంగీకరించింది అక్కడ ఉన్న స్వామీజీ. వెంటనే పూజను ఆపేయండి అని చెప్పాట. అప్పుడు అక్కడ ఉన్న సాధువులందరూ కూడా వచ్చి స్వామీజీ ఆజ్ఞ శిరసావించిన ఒకరిద్దరు మాత్రం నచ్చలేదు. కొంతమంది చెప్పగానే కొంత తీసేశారు. ఇంకా కొంతమంది ఎవరైతే బాగా గురుదేవుల మీద నమ్మకం ఉందో వాళ్ళందరూ ఆ విషయం నచ్చల. అప్పుడు స్వామీజీ నిర్యాణం తర్వాత మాతృదేవికి విషయం తెలిసిందట. ఆయన పోయిన తర్వాత మాతృదేవికి అయ్యో ఇట్లా చేశారు, పటం పెడితే పూజ తీసేయమన్నారని తెలిసిందట. ఆవిడ ప్రతిరోజు గురుదేవులు పూజా పునస్కారాలు గడిపే మాతృదేవి ఆమెమో ఎప్పుడు కూడా మాతృదేవిని ఎప్పుడు పటం దగ్గర పెట్టుకుంటుంది. ఎప్పుడు ఆ మాతృదేవి ఎంత ఉన్నతంగా ఎదిగినా కూడా గురుదేవుల వల్లనే నాకు జరిగింది ఇది అంటే గురుదేవులు పట్టం పెట్టుకునేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన అట్లా ఉంటేనే తనకు మనసు తెలుస్తుందని చెప్పుకునేవారు. కానీ మాతృదేవి గురుదేవులు ఒక అద్వైతి. కానీ గురుదేవులు అనేవారు కూడా ఒక అద్వైతే. ఆయన కూడా ఒకరే నమ్మేవారు. ఆయన ఆ అద్వైతాన్ని బోధించేవారు. కానీ వారిని అనుసరించే వారందరూ కూడా అద్వైతవాదులే అని బదులు చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి ప్రతిఘటన లేకున్నప్పటికీ అంటే ఆయన ఫోటో పెట్టుకుంటున్నాం కానీ దేవుడు అనేవాడు ఒక్కడే. అదే నా గురుదేవులు కూడా చెప్పారు. మనందరూ కూడా అదే చెప్తాం. కానీ చెప్పింది గురుదేవులు కనుక గురుదేవులు ఫోటో పెట్టుకుందామని అమ్మనేవారట. ఆ విధంగా పూజ చేసేవారు. రోజు ఆ ఫోటో పెట్టుకునేవారు. అందరూ కూడా ఇంకో జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారు. ఆయన మనసులో నిలిపించుకునేవారు అనమాట. ఓకే అమ్మా. వివేకానంద జీవితంలో ఆదర్శం గురించి సమస్యలలో మాత్రమే కాకుండా స్వామి వివేకానంద మొదలైన గురుదేవుల శిష్యులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ మాతృదేవి పొందిన చోటు అత్యంత ఉన్నతమైన. పాశ్చాత్య దేశాలలో వేదాంత బిందువుని స్వామీజీ మాతృదేవి సమక్షంలో బిడ్డగా మారిపోవడానికి మనం ఆశ్చర్యపోతాం. స్వామీజీ లాంటి మహాత్ములు మాతృదేవిని ఆరాధించిన విధం చూసినప్పుడు మాతృదేవి ఔన్నత్యాన్ని మనం అందుతాం. పాశ్చాత్య దేశాల నుంచి తిరిగి వచ్చిన స్వామీజీ అక్టోబర్ 1890 మాతృదేవిని దర్శించుకోవడానికి వెళ్ళారు. అప్పుడే ఆయన కాశ్మీర్ పర్యటించి తిరిగి వచ్చారు. కాశ్మీర్లో జరిగిన ఒక సంఘటన ఆయన కొద్దిగా కలవరపరిచింది. మాతృదేవిని చూసిన వెంటనే అమ్మ, మీ గురుదేవుల శక్తి అపారమే. కాశ్మీర్లో ఒక సాధువు ఉండేవాడు. అతని శిష్యుడు నా వద్దకు రాసాగాడు. అందువల్ల కోపించుకున్న సాధువు నేను కడుపు నొప్పితో బాధపడుతూ 3 రోజుల్లో అక్కడి నుండి వెళ్ళిపోతానని శపించాడు. అలాగే జరిగింది కూడా. మీ గురుదేవులు నన్ను కాపాడలేకపోయారు అన్నారు. అందుకు మాతృదేవి, నాయన ఆ సాధువుకు పొందిన సిద్ధులు పర్యావసానమే అది. వాటిని శక్తిని అంగీకరించి తీరాలి. గురుదేవులు వాటిని విశ్వసించారు.
వారు దేనిని విధ్వంసం చేయడానికి రాలేదు, సకల మతాలను ఆయన అంగీకరించారు అన్నారు. స్వామీజీ తాను గురుదేవులను అంగీకరింపబోనని అన్నారు. అందుకు మాతృదేవి కొద్దిగా హేళన చేస్తున్న రీతిలో, నాయన అది నీ వల్ల జరిగే పనేనా, నీ జుట్టు వారి చేతిలో ఉంది కదా అన్నారు. అది వివేకానంద జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నారు. ఆదర్శం గురించి సమస్యలు మాత్రమే ఉన్నాయి. స్వామి వివేకానంద మొదలైన గురువులు శిష్యులు ప్రతి ఒక్కరు మాతృదేవి పొందిన చోటు అత్యంత ఉన్నతమైనది. పాశ్చాత్య దేశాల్లో వేదాంత వహించిన స్వామీజీ మాతృదేవి సమక్షంలో ఒక పనిసిబిడ్డగా మారిపోవడానికి చూసేటప్పటికి మనం ఆశ్చర్యపోతాం. స్వామీజీ లాంటి మహాత్ములు మాతృదేవి ఆరాధించిన విధం చూసినప్పుడు మాతృదేవి ఔన్నత్యాన్ని మనం గ్రహించాలి. అది చూసారా, వివేకానందుడు ఎలాంటి వాడు, చాలా ఆదర్శవంతుడు అనమాట. ఆయన మహాభక్తుడు, గురుదేవులకి మహాభక్తుడు కూడా. ఆయన వివేకానందుడు ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన గురు శిష్యుల ప్రతి ఒక్కరి జీవితంలోనూ మాతృదేవి పొందిన చోటు అత్యంత ఉత్తమమైందని చెప్పేవాడు. ఎలాంటి వాడు ఆయన అసలు, ఈ పాశ్చాత్య దేశాల్లో వేదాంతం మోగించేశాడు. ఆయన ఫస్ట్ టైం 1837 ఇప్పుడు గుర్తులేదు నాకు. అప్పుడు చికాగో వచ్చి వివేకానందుడు వారు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఆయన స్పీచ్ ఇచ్చేసరికి అసలు ఎవ్వరూ అనరు అనమాట. ఇక్కడ ఎవరు జెంటిల్మెన్ అని అంటారు అందరిని. ఇక్కడ అలాంటి వాళ్ళు ఈయన వచ్చి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పేసరికి ఎంతో, ఆయన సర్వమత సమానం అని చెప్పడానికి వచ్చాడు అనమాట. అంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ద సేమ్, గాడ్ ఈజ్ ద వన్ అని చెప్పేవాడు అనమాట. ఆ చెప్పడానికి మొట్టమొదట ఆయన వేషభాషను చూసి ఆయన రానిచ్చేవారు కాదు. ఆ సభ కూడా పాల్గొంచరా. తర్వాత నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి అని అంటే 2 గంటలు మాట్లాడినా ఎవరు నోరు మూయలేదంట. అందరూ నోరు మూసుకుని కూర్చున్నారట సైలెంట్ గా. అంత విధంగా ఆ విధంగా వేదాంతం అంటే ఎట్లా ఉంటుందా అని చెప్పి పలువురు శిష్యులు అయిపోయారు అనమాట వివేకానంద వారికి ఆ జీవితంలో. ఈ మార్గరెట్ అనేవాడు, నివేదిత అనేవాడు కూడా ఆ విధంగానే అక్కడి నుంచి వచ్చే శిష్యులు భారతదేశంలో వచ్చేసారు కొంతమంది. అయితే ఇలాంటి గురువు ఉంటే చాలు మనకనే వచ్చేసారనమాట. అలాంటి మహానుభావుడు ఈ వివేకానంద. మరి అలాంటి వాళ్ళు కూడా ఈ మాతృదేవిని ఆరాధించిన విధం చూస్తే మరి మాతృదేవి ఎలాంటి ఔన్నత్యం కలదో మనకు అర్థమవుతుంది. అలాగే ఈ పాశ్చాత్య దేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్వామీజీ అక్టోబర్ 1898లో అంటే 97లో ఆయన అక్కడ స్పీచ్ ఇచ్చారు చికాగోలో. మాతృదేవిని దర్శించడానికి వచ్చారంట. ఆమె అంత స్పీచ్ ఇచ్చి ఎంతో పెద్ద గురువు అని అనిపించుకుని ఎంతో మంది పాశ్చాత్యులు ఆయన ఎమ్మటబడి భక్తులుగా వచ్చేస్తే కూడా ఆయన ఏమి నేను గొప్ప దేవుణ్ణి గొప్ప గురువుని అని అనుకోలేదు. ఆయన అమ్మని చూడాలి అని చెప్పేసి ఆయన పరిగెత్తుకొచ్చారట. అప్పుడు ఆయన కాశ్మీర్లో పర్యటించి తిరిగి వచ్చారు. కాశ్మీర్ అంతా పరిశీలించి వచ్చారు. కాశ్మీర్లో జరిగిన ఒక సంఘటన ఆయన కొద్దిగా కలవరపరిచిందంట. ఏంటది, మాతృదేవిని చూసిన వెంటనే, అమ్మ మీ గురుదేవుల భక్తి అపారం. కాశ్మీర్లో ఒక సాధువు ఉండేవాడు, అతని శిష్యుడు నా వద్దకు రాసాగాడు. అందువల్ల కోపగించుకున్న ఆ సాధువు నేను కడుపులో నొప్పితో బాధపడుతూ 3 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని శపించాడు. అయినా నువ్వు మాతృదేవిని చూసిన వెంటనే అమ్మ చెప్పాడు, నీ గురుదేవుల భక్తి అపారమైందమ్మా, నీ గురుదేవుల భక్తి అపారమైంది. కాశ్మీర్లో ఒక సాధువు ఉండేవాడు, అతని శిష్యుడు నా వద్దకు వచ్చాడు. వస్తుంటే ఆయన కోపం వచ్చిందంట. ఆ గురువు కోపం వచ్చి, అరే నువ్వు కడుపున నువ్వు బాధపడుతున్నావు, 3 రోజుల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతావురా అని చెప్పించాడు. అప్పుడు అలాగే జరిగింది కూడా అంట. కానీ మీ గురుదేవులు నన్ను కాపాడలేకపోయారమ్మా అన్నాడట. అందుకు మాతృదేవి అందంట, నాయన ఆ సాధువు పొందిన సిద్ధుల పర్యవసానం అది ఆ సిద్ధులు ఆయనకు వచ్చినాయి. ఆ సిద్ధుల పర్యవసానం అలా అన్నాడు, కానీ అది ఆయన శక్తి కాదు. ఆ శక్తిని అంగీకరించేసిన తీరాలి కానీ అప్పటికప్పటికి. కానీ గురుదేవులు వాటిని విశ్వసించరు. మన గురుదేవులు మాత్రం వాళ్ళు నమ్మరు. అట్టాడు వారు దేన్ని విధ్వంసం చేయడానికి రాలేదు, దేన్ని నాశనం చేయడానికి రారు గురుదేవులు. ఎప్పుడు కూడా పునర్ధరించడానికి వచ్చారు కానీ నాశనం చేయడానికి గురుదేవులు రాలా. ఎందుకంటే ఆయన సకల మతాలను అంగీకరించారు. దేవుడు అనేవాడు ఒక్కటే అని చెప్పాడు. ఇక స్వామిజీ తానే గురుదేవులు అంగీకరించబోనని అన్నారు. అట్లయితే ఇక నేను గురుదేవుని అంగీకరించాలని కూడా చెప్పాడు స్వామిజీ. కానీ అందుకు మాతృదేవి కొద్దిగా హేళన చేస్తున్న ద్వారా, నాయన అది నీ వల్ల జరిగే పని కాదు, నీ జుట్టు ఆ చేతిలోనే ఉంది కూడా అని ఆమె గట్టిగా చెప్పాడు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన విశ్వసించలేకపోవడం ఆయన చెప్పేది కాదు. ఆయన తప్పకుండా నువ్వే విశ్వసిస్తావు, ఆయన తప్పకుండా నువ్వే ఆయన గురువు అని తప్పకుండా ముందు అనుకుంటామని చెప్పి కూడా ఇంకోసారి గట్టిగా చెప్పిందంట అమ్మ.